జగమెరిగిన బ్రాహ్మణుడని అంటుంటాం కానీ జగమెరిగిన మాదిగ మందాకృష్ణ మాదిగ 30 సంవత్సరాలు సుదీర్ఘకాలం పోరాటం చేసి మాదిగలకు వర్గీకరణ కావాలని ఎక్కిన మెట్టు అనేది తెలియకుండా ఏ చిన్న అవకాశం దొరికినా మాదిగలకు రిజర్వేషన్ కావాలనే తన గొంతును 30 సంవత్సరాలుగా వినిపించి ఒక మన రాష్ట్రానికే కాకుండా యావత్ దేశానికి ఒక మార్గదర్శిగా నిలిచినటువంటి మందాకృష్ణ మాదిగ గారితో ఈరోజు TUWJIJU మీట్ ద ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకోవటం, వారు మనకి అవకాశం ఇవ్వటం జరిగింది. వారు మన మధ్య ఉన్నారు, వచ్చారు. అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు విరాట్ గారు వారిని కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా వేదిక మీదకి సవిధంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన అతిథులు మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి MRPS ఉద్యమ సారథి, ఉద్యమ సూర్యుడిగా పేరొందినటువంటి మందాకృష్ణ మాదిగ గారిని ఈ మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. కార్యక్రమానికి ముందుగా ఇవాళ మన మీట్ ద ప్రెస్ అతిథి మందాకృష్ణ మాదిగ గారికి మన యూనియన్ ఆనవాయితీలో భాగంగా వారి పుష్పగుచ్చంతో మీట్ ద ప్రెస్కి స్వాగతం పలుకుదాం. మా IJU జాతీయ కార్యదర్శి నరేందర్ రెడ్డి గారు, హైదరాబాద్ అధ్యక్ష కార్యదర్శులు శంకర్ గారు, అట్లాగే షౌకత్ గారు, రాష్ట్ర కార్యదర్శి రాజేష్ గారు, స్వామి గారు, వీళ్ళంతా వేదిక మీదకి వచ్చి రండి. అశోక్ గారు వేదిక మీద వారికి యూసుఫాయ్ మిత్రులారా, చాలామంది మిత్రులు ఫోన్లు చేస్తారు, వస్తున్నారు. మన వాళ్ళు తెలుసుగా కార్యక్రమంలో ఇతర త్రాసనమెంట్ చేసుకుంటూ వచ్చి జాయిన్ అవుతుంటారు. మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మిత్రులారా, ఒక సమాజంలో సామాజిక లేక ఒక రాజకీయ పరిణామం చోటు చేసుకున్న సందర్భంలో మీట్ ద ప్రెస్ కార్యక్రమాలు, ఒక చర్చాగోష్ఠి కార్యక్రమాల్ని మీడియాతో నిర్వహించే సాంప్రదాయం, ఆనవాయితీ దాదాపు 60 ఏళ్లుగా మన సంఘంలో జరుగుతున్న విషయం మీకు తెలిసిందే. ఈ క్రమంలో మనం రాజకీయ పరిణామాలు అంటే ఎన్నికలు జరిగిన సందర్భంలో కావచ్చు, లేక ఇతరాతర రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్న క్రమంలో తరచుగా మనం మీట్ ద ప్రెస్ నిర్వహిస్తుంటాం. అట్లాగే సామాజిక అంశాల్లో ఏదైనా పరిణామం చోటు చేసుకున్నప్పుడు కూడా చాలా మీట్ ద ప్రెస్ కార్యక్రమాల్ని మన యూనియన్ నిర్వహిస్తూ వస్తుంది. తాజాగా ఇవాళ ఎస్సీ వర్గీకరణ ఒక చరిత్ర. ఎస్సీ వర్గీకరణ ఒక చరిత్రనే కాదు, ఇవాళ దేశంలో ఒక ప్రధాన చర్చ. ఆ చర్చకు తెరలేపి కోట్లాది మంది దీనులకు, బహుజన దీనులకు అంటాను నేను, వాళ్ళకు బహుజనులు ఉండొచ్చు కానీ బహుజన దీనులకు ఒక ఆరాధ్య దైవంగా నిలబడి వారికి మొత్తం ఒక ఆపద్ బాంధవుడిగా నిలిచి ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి కన్నా శక్తి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మందాకృష్ణ మాదిగ గారు ఈ సమావేశంలో పాల్గొన్నందుకు వారికి నేను స్వాగతం పలుకుతున్నాను. మందాకృష్ణ మాదిగ గారితో మన యూనియన్కు ఉన్న సంబంధం ఇవాళది కాదు. దాదాపు MRPS పుట్టినప్పటి నుండి MRPS మన ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్కి అయితేనే వ్యక్తిగతంగా ప్రజా ఉద్యమాలతో 35 ఏళ్ల బంధం మందాకృష్ణ మాదిగ గారితో నాకుంది. ఈ నేపథ్యంలో 1994 ప్రాంతంలో
మీకు ఎంఆర్పిఎస్ ఆవిర్భవించిన సందర్భంలో అప్పుడు సమాజంలో ఒక ప్రధాన చర్చ గుసగుసలు మొదలైన నేపథ్యంలో 1995 ప్రాంతంలోనే మెదక్ జిల్లాలో అప్పటి మెదక్ జిల్లా యూనియన్ శాఖ ఆధ్వర్యంలో వర్గీకరణ న్యాయ సమ్మేతమే, అదొక సామాజిక న్యాయం చెయ్యండి, వర్గీకరణకు మనము సంఘీభావాన్ని ప్రకటిస్తూ ఒక చర్చాగోష్ఠి కార్యక్రమాన్ని కూడా నిర్వహించినటువంటి ఒక జ్ఞాపకాన్ని ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాను. అంటే దాదాపు 3 దశాబ్దాలుగా ఈ న్యాయ పోరాటానికి మన యూనియన్ కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చింది. ఇవాళ మీకు తెలియంది కాదు, ఇవాళ అణగారిన కులాలు అనడం కన్నా అణగారిన కులాల్లో ఇంకా అణగారిన కులాలకు న్యాయం చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం అనేది ఒక హర్షించదగ్గ పరిణామం. ఇవాళ కృష్ణమాదిగ గారు దానికి ప్రధాన కారకులని ఎవరు, దానికి మొత్తం భారతదేశంలోనే ఒక చర్చగా మిగిలిపోయింది. ఆయన 30 ఏళ్ళు ఎంతటి త్యాగం అంటే ఒక ప్రజా ఉద్యమంలో, ఒక పోరాటంలో ఒక ఉద్యమకారుడు ఎన్ని పోరాటాలు చేయాలి, ఎంత స్పందించాలి అనేది ఆయన ఇవాళ సమాజానికి ఒక స్ఫూర్తిగా నిలిచారు. ఆ పోరాటాన్ని అసలు మొత్తం పల్లె నుండి మొదలు పెడితే పట్టణాల వరకు అయిన పోరాటాన్ని నిర్వహించారు. కాలికి బల్బం కట్టుకొని నిద్రపోతున్న వాళ్ళని మేలుగొల్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ నినాదం చెప్పారో, ఉద్యమాల కోసం లేవ్వండి, రథయాత్రను లాగండి, ఉద్యమయాత్రను అని చెప్పి అంబేద్కరే పిలిపించారో అదే స్థాయిలో ఆయన ఇవాళ బహుజనుల్లో దీనులైన వాళ్ళను పల్లె పల్లెకి వెళ్ళి వాళ్ళ ఇంటి కడప దొక్కి వాళ్ళను నిద్ర నుండి మేలుకొల్పి ఉద్యమాన్ని ఒక మహా ఉద్యమంగా నిర్వహించారు. ఈ మహా ఉద్యమం ఏ స్థాయికి వెళ్ళిందంటే ఇవాళ ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక పల్లెల్లో మొదలైన ఈ ఉద్యమం దేశ నలుమూలల్లో ఎందరికో స్ఫూర్తిగా నిలిచి వారిని మేల్కొల్పింది. ఎన్ని పోరాటాలు అసలు రాస్తే ఒక గ్రంథం. బహుశా నేను కృష్ణమాది గారిని కోరుతున్నది ఏంటంటే, కృష్ణన్న దీనికి సంబంధించి వ్యవస్థాపించిన రోజు నుండి ఎంఆర్పిఎస్ సాధించేంత వరకు కొన్ని ఘట్టాలతో కూడినటువంటి ఒక గ్రంథాన్ని మీరు ఈ చరిత్రలో మిగిలే విధంగా అందరికీ ఇప్పటి జనరేషన్కి తెలిసే విధంగా మీరు దాన్ని ఒక పుస్తక రూపంలో తీసుకురావాలని చెప్పి కూడా మా యూనియన్ మిమ్మల్ని కోరుతుంది. ఈ కార్యక్రమం మిత్రులారా మనము గంట పాటు దీన్ని కొనసాగిస్తాం. మీ అందరికి తెలుసు, గంటలో ఒక అరగంట పాటు ఉద్యమ తీరుతెన్నులు, అసలు వారు పడినటువంటి శ్రమ, పోరాటాలు ఇదంతా వారు ఒక అరగంట వివరిస్తారు. ఆ తర్వాత అరగంట మన మీడియా అడిగే ప్రశ్నలకి ఆయన జవాబు చెప్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ మరొక్కసారి నేను స్వాగతం పలుకుతూ వారి సందేశాన్ని ఇవ్వాలని చెప్పి కృష్ణమాది గారిని కోరుతున్నాను. స్ఫూర్తిదాయకం అని ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ప్రత్యేకంగా ఎంఆర్పిఎస్కి వర్గీకరణ జరుగుతుందో లేదో అనే అనుమానాలు, జరిగితే జరగనిస్తారా అనే మరొక సందేహం. అయినప్పటికీ ఈ 30 సంవత్సరాల కాలంలో అనేక సభలు, బహిరంగ సభలు, ఆందోళనలు, ధర్నాలు ఇవన్నీ చేసినటువంటి చరిత్ర ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే మాదిగ జాతి అనేది సమాజంలో చాలా అట్టడుగున ఉన్నప్పటికీ ప్రశ్నించే తత్వాన్ని నేర్పింది మందా కృష్ణమాదిగ గారు. మనందరికీ తెలుసు, గతంలో పోలీస్ స్టేషన్కి పోవాలంటే లేదా నిక్కరేసుకున్నటువంటి పోలీసుని చూస్తే ఆవిడ దూరం పోయినటువంటి సందర్భాలు మనం చూసాం. ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ధైర్యంగా మా మీద ఎందుకు కేసు పెట్టావు, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావని మాదిగ జాతి ప్రశ్నిస్తుంది. దాన్ని చైతన్యం నింపినటువంటి వ్యక్తి మందా కృష్ణమాదిగ గారు. అందుకే ఒక మాదిగ జాతే కాదు, ఆయన్ని చూసి మొత్తం ఈ ఉద్యమ స్ఫూర్తి పొందినటువంటి అనేక మంది అనేక ఆందోళనలు నిర్వహించారు. అనేక జాతులు తమ అస్తిత్వం కోసం, తమకు కావలసిన హక్కుల కోసం పోరాడినటువంటి సందర్భాలు మనం చూసాం. అందుకని ఏంటంటే మందా కృష్ణమాదిగ గారిని నేను చాలాసార్లు సందర్భాల్లో అంటుంటా, మీరు ఉండాల్సింది ఇక్కడ కాదు, ఏ పార్లమెంట్లో అసెంబ్లీలోనో మీ వాయిస్ ఉండాలి, మీ ఇది ఉండాలి అంటే, కాదు బ్రదర్,
అట్లా కాదు, మనం ప్రజల్లో ఉండాలని చెప్తుంటారు. ప్రజల్లో ఉండి ప్రజా వాయిస్ని వినిపించాల్సినటువంటి మనం వచ్చేటప్పుడు అవి వస్తాయి పార్లమెంట్లు, అసెంబ్లీలు, వాటి కోసం కాదు. అణగారిన జాతి కోసం, నా జాతి కోసం నిలబడ్డాను నేను. అదే నాకు తృప్తినిచ్చింది. ఎక్కడికి వెళ్ళినా నాకు ఆ, వాళ్ళు పలికిన ఆహ్వానాలు, చల్లిన పూలజల్లులు, ఇవన్నీ కూడా నాకు ఎంతో ఇచ్చేశాయని, ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం కృషి చేశాయన్నారు. ఒక్క మాదిగ జాతి కోసమే కాదు, ఏ అణగారిన వర్గాల కోసమైనా ఆయన నిలబడ్డారు, కలబడ్డారు, ఎదిరించారు, దీశాలిగా పోరాడారు. మనం ఈ వికలాంగుల కోసం పోరాటం కానివ్వండి, ఆ తర్వాత ఆరోగ్యశ్రీ రావటంలో కానివ్వండి, ఆయన చేసినటువంటి కృషి అంతింత కాదు. మందాకృష్ణ మాదిగ్ గారు నిరసన దీక్ష చేశారంటే వణికిపోయింది ప్రభుత్వం. మందాకృష్ణ మాదిగ్ గారు ప్రదర్శన చేస్తున్నారంటే అనుమతులు ఇవ్వకుండా అడ్డుపడ్డటువంటి సందర్భాలు మనం చూసాం. అందుకని ఏంటంటే ఒక వ్యక్తి శక్తిగా ఎట్లా మారుతాడనేది మందాకృష్ణ మాదిగ్ గారిని దగ్గర నుండి చూసి తెలుసుకున్నటువంటి వాళ్ళు మనం అందరం. అందుకని ఏంటంటే ఆయన చేసినటువంటి ఈ చర్యల వల్లనే ఈరోజు సుప్రీంకోర్టు దిగొచ్చి ఈ ఉద్యమంలో న్యాయం ఉన్నది, ఎస్సీల వర్గీకరణ జరిగి తీరాలి, ఎస్సీలే కాదు ఎస్టీల్లో కూడా వర్గీకరణ జరగాలి, తరతమ భేదాలు ఉన్నాయి, అన్యాయం జరుగుతుంది ఆ ఉపకులాలకి, అందుకనే వర్గీకరణ జరగాల్సిందే. జరిగేటప్పుడు ఏంటంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలకి వీటిని దఖలుపరుస్తూ ఆ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు ఊరికి రాలేదు, ఒక్కరోజు వచ్చింది కాదు. ఇది ఈ 30 సంవత్సరాల ఉద్యమ ఫలితంగా వచ్చింది. ఆ ఉద్యమం వెనుక ఉన్నటువంటి శక్తి, ఈ ఉద్యమ సూర్యుడు, అణగారిన వర్గాల ఆశ్వా జ్యోతిగా నిలబడ్డటువంటి మన మందాకృష్ణ గారిని ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరొకసారి చాలా సందర్భాల్లో మేము కలిసాం, మాట్లాడుకున్నాం, మళ్ళీ మాట్లాడుకుందాం. ఈరోజు మీదే కార్యక్రమం కాబట్టి మీరు సంపూర్ణంగా నాటి నుండి నేటి వరకు జరిగినటువంటిది రేఖామాత్రంగా వివరించి ఆ తర్వాత మన వాళ్ళ ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతూ ఈ అవకాశం ఇచ్చేందుకు మరొకసారి మా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. TUWJ ఆధ్వర్యంలో నా సోదరుడు విరాత్ అలీ అధ్యక్షతన మీ సోదరుడైన నన్ను వ్యక్తిగతంగా ఒక ఉద్యమానికి నాయకత్వం వహించే సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పు అనంతరం మనం జరిగిన పరిణామాలన్నిటిని మరొకసారి సమాజం ముందుకు తీసుకురావాలనే ఒక సదుద్దేశంతో ఆహ్వానించి ఈ మేడ్ ది ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంఘ సభ్యులందరికీ ముందుగా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ, వేదిక మీద ఉండబడే అధ్యక్షులు నా సోదరుడు విరాత్ అలీ, నా సోదరులు శ్రేయభిలాషి రామనారాయణ అన్న, అదే సమయంలో పెద్దలు నరేందర్ రెడ్డి గారు, శంకర్ గౌడ్, యాదగిరి, రాజేష్, ఇంకా యూనియన్ సభ్యులైన వివిధ ఛానల్స్ మరియు ప్రింట్ మీడియాకు సంబంధించిన సోదరులందరికీ ఉద్యమ నమస్సులు. ముందుగా సోదరులు విరాత్ అలీ చెప్పినట్టుగా ఉద్యమం ప్రారంభమైన 94 దశలో ఎంఆర్పిఎస్ గురించి ధైర్యంగా, బలంగా, ఓపెన్గా మాట్లాడాలంటే కొంత అందరు సిద్ధంగా ఉండేవాళ్ళు కాదు. సోదరులు చెప్పినట్టుగా గుసగుసలు స్టార్ట్ అయినాయి. ఏంటి ఎంఆర్పిఎస్, ఏదో కేటగరైజేషన్ అంటుంది, అసలు మాదిగాని చెప్పుకోవడం ఏంది, మాదిగాని చెప్పుకుంటేనే కేసులు పెడతారు కదా, మళ్ళీ ఈయనే మాదిగాని చెప్పుకుంటూ వస్తున్నాడు ఏంది, మళ్ళీ మాల మహనాడు ఏంది, రే దళితులందరూ ఒకటి కదా, మళ్ళీ వీళ్ళ మధ్యలో విభేదాలు ఏంది, అసలు ఏంటి అనే ఒక గుసగుసలు జరుగుతున్న సమయంలో, ఆ సమయంలో సోదరుడు గజ్వేల్ కేంద్రంగా రిపోర్టర్గా ఉన్న సమయంలో బహిరంగంగా ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని సమర్థించే కీలకమైన పాత్ర పోషించింది, ఓపెన్గా వచ్చింది తమ్ముడు విరాత్ అలీ. ఆయనకు నేను ఎప్పుడూ గుర్తు చేసుకుంటా, గజ్వేల్ కేంద్రంగా. సరే,
ఆయన ఒక ప్రజాస్వామికవాదిగా ప్రజా ఉద్యమాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ న్యాయం వైపు నిలబడే ఒక రిపోర్టర్గా, ఏదేమైనా పేదల పక్షపాతిగా అప్పుడే ఆయనకు ఆ పేరు ఉన్నది నేను గ్రహించాను. ఇక ప్రజా ఉద్యమాలను అభిమానించే వాళ్ళ పట్ల మనం కూడా సోదరభావాన్ని స్నేహాన్ని కొనసాగిస్తాం కనుక విరహ తల్లితో అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే అనుబంధం కొనసాగుతున్నది. ఈ విజయంలో సమాజం యావత్తు పాత్ర ఉన్నట్టుగానే మీ అందరి పాత్ర ఉన్నది. అందరికంటే ముందు ఒక జర్నలిస్టుగా వర్గీకరణ సమర్థించి ఓపెన్గా ముందుకు వచ్చింది విరాతాలి. ఈ విజయంలో తమ్ముడు పాత్ర కూడా ఉన్నది, మీ అందరి పాత్ర ఉన్నది. మీ అందరికీ ధన్యవాదాలు. నా సోదరులు ఖమ్మం కేంద్రంగా ఒక సీనియర్ రిపోర్టర్గా కూడా రామనారాయణ గొప్ప శ్రేయోభిలాషి, సమాజం పట్ల సంపూర్ణమైన అవగాహన గల వ్యక్తి. అదే సమయంలో సమాజ పరిణామాలను ఒక మేధావిగా విశ్లేషణ చేసి ఏది సరైంది ఏది సరైంది కాదు అని సమాజానికి సందేశం ఇచ్చే కాడ ఒక మేధావిగా నా సోదరుడు ఉన్నాడు, గొప్ప శ్రేయోభిలాషి. అన్న కూడా నేను ధన్యవాదాలు చెప్తూ ఈ మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొంటున్న సమయంలో ఉద్యమాలన్నీ ఇక్కడనే జరిగినాయి, ప్రెస్ మీట్లన్నీ ఇక్కడనే జరిగినాయి. అప్పుడు ఇదే కేంద్రంలో జరిగినాయి. అక్కడ కూర్చున్న స్వామి నుంచి మొదలుకుంటే రాజేష్, తమ్ముడు చారి, అక్కడ రాములు, ఇంకో సోదరుడు ఉన్నాడు, చెప్పు మరి ఆయన పేరు ఎందుకు చెప్తలేరు? నేను ఆయననే చూస్తున్నా, మీరెవరని చెప్తారా లేదా? తమ్ముడు చాలా గొప్ప పాత్ర పోషించాడు. పాండు, అందరి సహకారం ఆ రోజులు ఉన్నది, ఇప్పటి కూడా ఉన్నది. అయితే ముందుగానే ఒక బాధ వ్యక్తం చేస్తున్నా. అంటే మీడియా సపోర్టు బ్రహ్మాండంగా ఉన్నది, కానీ ఒక బాధ వ్యక్తం చేస్తున్నా మీ ముందు. సోదరులారా, మన తెలుగు నేల మీద ఆవిర్భవించిన ఉద్యమం దళితుల్లోనే, గిరిజనుల్లోనే అత్యంత వెనుకబడ్డ వర్గాలకు న్యాయం చేసే దిశగా పోరాటం చేసింది. ఆ పోరాటానికి సంపూర్ణ విజయం వైపు న్యాయ వ్యవస్థ తీర్పునిచ్చింది. తీర్పు చెప్పిన చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు వాళ్ళ తండ్రికి ఉండబడే చరిత్ర చూసిన వాళ్ళు న్యాయం వైపు, పేదల వైపు గట్టిగా నిలబడే జడ్జీలు. ఆయన ఆధ్వర్యంలోనే తీర్పు వచ్చేసింది. ఈ తీర్పు తర్వాత దేశం మొత్తం చర్చించుకుంటున్నది విరాహతాలి అన్నట్టు. ఇప్పుడు 2 సెక్షన్లు అవి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న రోజుల్లో ఎస్ ఆర్ నో, రిజర్వేషన్లు ఉండాలన్నా అంబేద్కర్ కోరినట్టుగా రిజర్వేషన్లు వద్దనే సమూహం దేశంలో బలంగానే ఉన్నది. కోరుకునే సమాజం అప్పుడప్పుడే మేలుకుంటుంది. దళితులు మేలుకుంటున్నట్టుగానే కదా అంబేద్కర్ కాలంలో. వద్దనే వాళ్ళు అప్పటికే బలమైన శక్తి గల వాళ్ళు. అప్పుడు ఎంతైతే రిజర్వేషన్లు ఉండాలన్నా వద్దా అనే చర్చ బలంగా జరిగిందో, ప్రజెంట్ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దళితుల్లో వర్గీకరణ ఉండాలన్నా వద్దా అనే చర్చ అదే స్థాయిలో జరుగుతున్నది ఇప్పుడు. అది ఇంగ్లీష్ ఛానల్స్ పెట్టినా, లేకపోతే హిందీలో పెట్టినా, లేకపోతే ఎక్కడ పెట్టినా కూడా చర్చ జరుగుతుంది. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల ముందు ఇదొక ప్రధాన అంశంగా ఇప్పుడు నిలబడ్డది. దీన్ని ఎటువైపు, దీని మీద ఎట్లా స్పందించాలనే కాడ నిలబడ్డది. అంటే దేశంలోనే ఒక బలమైన చర్చకు, బలమైన ప్రతిపాదనలకు సిద్ధం చేసిన తీర్పు అది 30 ఏళ్ళ తర్వాత వచ్చిన ఒక విజయంగా మనం భావించుకుంటే, ఇంతవరకు ఒక ప్రధాన తెలుగు ప్రింట్ వాళ్ళు ఇంతవరకు కనీసం 30 ఏళ్ళ ఉద్యమ చరిత్ర, దాని అనుభవాల మీద ఒక్కరు ఇంటర్వ్యూకి రాలే. ఏంటిది? దేశం మొత్తం చర్చించుకుంటున్నది. తెలుగు నేల మీద పుట్టిన ఉద్యమం గురించి దేశం మాట్లాడుతున్నది. రాజులేని పోరాటం జరిగిందని మనం అందరం ఒప్పుకుంటున్నాం. మనకు ప్రధాన పత్రికలు తెలుగులో ఉన్నాయి. బహుశా ఇంగ్లీష్ ఛానల్స్, టీవీ ఇంగ్లీష్ సంబంధించిన ప్రింట్ మీడియా వాళ్ళు ఇంటర్వ్యూలు వేస్తూనే ఉన్నారు. కానీ ఒక్క తెలుగు పేపర్
ప్రధాన తెలుగు పేపర్లు ఒక 4-5 పేర్లు చెప్పుకుంటే ఒక్క తెలుగు పేపర్ వాళ్ళు ఈ 30 ఏళ్ళ ఉద్యమం మీద సంపూర్ణమైన అవగాహన ఉండి కూడా ఉద్యమానికి నేతృత్వం వహించిన వాళ్ళ కష్టాలు బాధలు ఈ 30 ఏళ్ళు ఏం జరిగింది అనే విషయం సమాజం దృష్టికి తీసుకొచ్చే కోణంలో ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి. రెండోది, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రధానంగా 2001 టీఆర్ఎస్ ఏర్పడ్డ తర్వాత 2014 మధ్యలో జరిగిన ఉద్యమం మనందరికీ తెలుసు. నిక్కచ్చిగా డైరెక్ట్గా అది ప్రజా ఉద్యమంగా, రాజకీయ పోరాటంగా, అదే సమయంలో ఈ రెండిటితో పోల్చుకుంటే అమరుల త్యాగంగా, అంతేగా అమరుల త్యాగం. బహుశా భారతదేశంలో ఒక అంశం మీద కొన్ని వందల మంది ప్రాణత్యాగాలు చేసింది ఇక్కడనే, ఒక 100 మంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 15 రాష్ట్రాలకు పైగా కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఏ రాష్ట్ర ఉద్యమంలో ఇన్ని త్యాగాలు లేవు. మనం 1960 దశాబ్దంలో జరిగిన మొదటి పోరాటంలో పూర్తిగా పోలీసుల కాల్పులో చంపబడ్డ వాళ్ళు ఏ ఒక్కరూ ఆత్మహత్య చేసుకునే చరిత్ర లేదు. ఆ సమయంలో కాసు బ్రహ్మానందరెడ్డి, అంతే కదండి సమయంలో వెంగళరావు, కాసు బ్రహ్మానందరెడ్డిది ఎక్కువ అప్పుడు, అంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం గురించి, మొదటి ఉద్యమం గురించి. అప్పుడు ఏ ఒక్కరూ ఆత్మహత్య చేసుకోలే. కానీ మొన్న మనం అందరం కలిసి చేసిన ఉద్యమంలో ఏ ఒక్కరూ కాల్పులో చంపబడలే, అందరూ ఆత్మహత్యలే చేసుకున్నారు. దానివైపు మలిగింది. సరే, కారణం ఏమైనా రెండో దశ ఉద్యమం అనుకుంటే 2001 నుంచి 2014 లోపు వచ్చిన ఈ పరిణామాల్లో మనందరం భాగస్వాములే. మరి అది ఒక విజయం సాధించినామని చెప్పిన తర్వాత ఎన్ని పత్రికలు ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకులు అని చెప్పబడుతున్న వాళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చినాయి? ఛానల్స్ మీద ఛానల్స్, ప్రింట్ మీడియా అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు పెరిగినాయి కదా, అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు పెరిగినాయి. మరి అప్పటి ఇంటర్వ్యూస్ తీసుకున్న దానికి ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకుంటే అసలు సంబంధమే కనిపించట్లేదు. బహుశా ఎక్కడో ఒక వివక్షతో, ఎక్కడో ఒక చిన్న చూపు, వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి అవకాశం, వీళ్ళను సమాజం ముందుకు మరెందుకు తీసుకురావాలనే ఒక ఆలోచన నా పాత్రికేయ, ఎలక్ట్రానిక్ మీడియా ఇక్కడున్న మిత్రులకు అనుకుంటే కాదు, కానీ దాని యాజమాన్యానికి ఎక్కడో ఒక దిక్కు ఆ చిన్న చూపు వీళ్ళని ఎందుకు ముందుకు తీసుకురావాలనే ఆలోచన ఉన్నదేమో. అందువల్లనే దాదాపు 1 నెల రోజులు దగ్గరకు వచ్చింది. 1 నెల రోజులు, ఆగస్టు 1 అంటే ఇప్పుడు సెప్టెంబర్ 1 రాబోతుంది. ఈ 1 నెల రోజుల్లో నేను ఢిల్లీలో అందుబాటులో ఉన్నాను, హైదరాబాద్లో అందుబాటులో ఉన్నాను, ఎక్కడైనా మీకు అందుబాటులో ఉన్నాను. కానీ ఏ ఒక్కరూ సమాజానికి తెలవాలి కదా 30 ఏళ్ళు. ఇప్పుడు నా తమ్ముడు విరాహతాలి ఇది చేశాడు. అంతకుముందు ఒక తమ్ముడు సోమాజిగూడలో కప్పర ప్రసాద్ అంటే యూనియన్లు ఇంట్రెస్ట్ పెట్టి కొంత సమాజం ముందుకు తీసుకొద్దామనే అభిప్రాయం కలిగింది. కానీ యాజమాన్యానికి సంబంధించిన అంశం కొరకు వచ్చేటప్పటికి ఎందుకు ముందుకు రాలేకపోయింది అనే విషయం మీ ద్వారా వాళ్ళను అడుగుతున్నా. మేమెప్పుడు రిక్వెస్ట్ బ్రతిమలాడి లేదా ఇతరత్ర సోర్స్ పెట్టి ఎప్పుడు మేము ఇది రాయాలి, ఇది చూపించాలి అనలే. కానీ మా రైట్ కదా అని అంటున్నా. బహుశా ఈ 30 ఏళ్ళ ఈ సుదీర్ఘ పోరాటంలో నా విలేకరి సోదరుడికి ఇంత చిన్న చేయుతనిచ్చి మేము రాయించుకోలే. ఏ ఒక్క దగ్గర రిక్వెస్ట్ చేసి ఇవాళ మా వార్తలు రాయండి అని చెప్పించుకోలే. ప్రజా ఉద్యమాల మీద వాళ్ళకు నమ్మకం, గౌరవం ఉంటే, న్యాయం వైపు వాళ్ళు నిలబడదలుచుకుంటే ఖచ్చితంగా వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తారు అనుకుంటాం. కానీ ఇప్పుడు మీ ముందు పెట్టిన అంశం ఎంత అదో ఒకసారి దేశం చర్చించుకుంటుంది. తమ్ముడు విరాతాలు అన్నట్టుగా, ఇప్పుడు రామనారాయణ అన్నట్టుగా దేశం చర్చిస్తుంది, రోజు చర్చిస్తుంది. ఎస్ఆర్ నో ఏంటి ఇటువైపు. కానీ దీని లోతుపాతులు ఏంటి, జరిగిన ఉద్యమ
ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినాయి, ఎట్లా ముందుకెళ్ళగలిగింది అనే విషయం ఇప్పుడున్న తరానికి అయితే అందాలి కదా. అట్లా ముందుకు రాకపోవడం ఒక బాధే ఉన్నది. దానికి ఎప్పుడో ఒకసారి వాళ్ళు జవాబు చెప్తారేమో అని అనుకుంటున్నా. సరే, ఒక విషయం. ఇకపోతే నా సోదరులారా, 30 ఏళ్ళ పోరాటం మీ కళ్ళ ముందు ఉన్నది. ఈ పోరాటం మొదలుపెట్టున్నప్పుడు 30 ఏళ్ళ దాకా ఉద్యమం జరుగుతుందని ఆనాడు అనుకోలే. 30 ఏళ్ళ ఉద్యమం ఎన్నో మలుపులు తిరుగుతుందని కూడా అనుకోలే. ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి, న్యాయ వ్యవస్థ వీటన్నిటిని పరిశీలన గుండా చేయాల్సి వస్తుందని కూడా మేము అనుకోలే. సింపుల్గా అనుకున్నది రెండే. షెడ్యూల్ కులాల రిజర్వేషన్లో మాదిగలకు, కొన్ని ఉపకులాలకు అన్యాయం జరుగుతుంది, ఇది రికార్డు. న్యాయం జరగాలంటే వర్గీకరణ జరగాలి. వర్గీకరణ అనేది బీసీలో ఇక్కడ వర్గీకరణ ఉన్నది అంతే. బీసీలో వర్గీకరణ ఉన్నప్పుడు ఎస్సీలో వర్గీకరణ ఎందుకు ఉండదనే ఒక సూత్రబద్ధతమైన ప్రశ్నతోటే ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలయ్యేది. సింపుల్గా అయితే ఈ 3 దశాబ్దాలు పడుతుందని కూడా అనుకోలే. కాకపోతే అప్పుడు 3 నినాదాలు ఇచ్చాం. చెప్పులు కొట్టిన చేతులతోనే ఎప్పటికైనా చరిత్ర తిరగరాస్తాము అని. అప్పుడు గోడల మీద కనిపించేది ఇవన్నీ. చెప్పులు కొట్టిన చేతులతోనే ఎప్పటికైనా చరిత్ర తిరగరాస్తాము అని. ఇగో సుప్రీంకోర్టు తీర్పు ద్వారా చరిత్ర తిరగరాసినట్టయింది. సుప్రీంకోర్టు ఒప్పుకున్నది అన్నమాట. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ల ఫలాలు అన్ని కులాలకు అందే ఒక మార్గం, నూతన చరిత్ర అది. భారతదేశంలో షెడ్యూల్ కులాల మొత్తం సంఖ్య 1100 చిల్లర 11,8 ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో ఒక 20, 30, 50, 60 కొన్ని రాష్ట్రాల్లో 100 కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు రిజర్వేషన్ల ఫలాలు పొందుతున్న కులాలుగా చూసుకుంటే మాదిగలకు రిజర్వేషన్లు అందలేదు అంటలేను, కానీ వాళ్ళ జనాభా నిష్పత్తి కంటే తక్కువ అందినాయి. జనాభా నిష్పత్తి కంటే తక్కువ అందిన కులాలు 100 ఉన్నాయి. అసలు రిజర్వేషన్ల ఫలాలంటే ఏందో తెలియని కులాలు ఇంకా ఎక్కువ ఉన్నాయి, ఉపకులాలుగా, చిన్న చిన్న కులాలుగా. జనాభా కంటే మించి పొందిన కులాలకు 10 ఉన్నాయి. అంటే ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లు సాధించి 7 దశాబ్దాలు గడిచిపోతే రిజర్వేషన్ల ఫలాలు ఏకపక్షంగా తమ నిష్పత్తి కంటే పొందిన కులాలు ఏంటంటే 1100 కులాలకు పైగా ఉన్న ఈ దేశంలో 11 నుంచి 15 కులాలు మాత్రమే వాళ్ళ జనాభా కంటే ఎక్కువ పొందినరు. అంటే మిగిలిన కులాలకు న్యాయబద్ధమైన వాటా అందలేదు కదా, మాదిగలకు అందలేదు కదా. ఇట్లాంటి దేశంలో ఎంతో కొంత అందుకొని వాళ్ళ న్యాయమైన వాటా అందుకోలేని కులాలు 100 ఉన్నాయి. రిజర్వేషన్ల ఫలాలు అసలు పొందడానికి అవకాశం లేని చిన్న చిన్న కులాలు ఇంకా 100 ఉన్నాయి. కానీ రేపు ఈ ఎస్సీ వర్గీకరణ అమలు జరగడం మొదలవుతే ఆ 11 కులాల వాటా 11 కులాలకు వస్తాయి, కానీ ఇతర కులాల వాటా దోచుకోవడానికి అవకాశం ఉండదు. మాదిగల వాటా మాదిగలకు వస్తుంది. దేశంలో ఎవరికి ఇప్పటివరకు వాటా రాలేదో వాళ్ళ వాటా వస్తుంది. అసలు రిజర్వేషన్ల ఫలాలు పొందడానికి అవకాశం లేని కులాలందరికీ రిజర్వేషన్ ఫలాలు పొందే అవకాశం ఈ తీర్పు ద్వారా, ఈ వర్గీకరణ ద్వారా రాబోతుంది. ఇది చరిత్ర. రిజర్వేషన్లు, ఉమ్మడి రిజర్వేషన్ అమలు జరగడం ఒక చరిత్ర అవుతే, ఆ చరిత్ర మొత్తం 70 ఏళ్లలో రిజర్వేషన్ ఫలాలు ఎక్కువ పొందిన కులాలు 11, 15 మధ్యలోనే ఉన్నాయి. కానీ రేపటి నుంచి అది 100 కులాలకు మేలు జరిగే ఒక చర్యగా రేపు వర్గీకరణ అమలు జరగబోతుంది. ఇది నూతన చరిత్ర. ఇది అందుకనే ఆనాడు అన్నదానికి మేము కట్టుబడి ఉన్నట్టుగానే సుప్రీంకోర్టు తీర్పు వాక్యాలు కూడా అది కనిపిస్తుంది. చెప్పులు కొట్టిన చేతులతోనే చరిత్ర తిరగరాస్తాము అని. నంబర్ 1 కంప్లీట్ అయిపోయింది. నంబర్ 2, మాదిగ హక్కులే మానవ హక్కులు. ఎంఆర్పిఎస్ ఉద్యమం మాదిగ హక్కులతో పాటు మానవ హక్కుల గురించి కూడా పోరాటం చేస్తామని చెప్పాం. అది కూడా గోడల మీద ఉండేది. ఒకవైపు మాదిగలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకునే పోరాటాన్ని ఒకవైపు నడుపుతూనే దేశంలో భిన్నమైన సమస్యల మీద కూడా ఎంఆర్పిఎస్ పోరాటం చేసింది. ఇది కూడా ఒక చరిత్ర. ఎట్లా చరిత్ర అంటే,
మనం ఒక్కసారి తెలుగు నేల మీద కులాలు కుల సంఘాల చరిత్ర తిరిగేసిన, భారతదేశంలో కొన్ని కులాలు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాల చరిత్ర తిరిగేసిన, ఏదన్నా ఒక ఎజెండా మీద వస్తే ఆ ఎజెండాకే పరిమితమైనవి. ఇప్పుడు మనకు ఎన్నో కులాలు ఉన్నాయి సమాజంలో, ప్రతి కులానికి సంఘం ఉంటుంది. ఆ సంఘం తన కుల అభివృద్ధి కోసం, కుల సంక్షేమం కోసం పాటుపడుతుంది అనే విషయంలో ఎవరికి తేడా లేదు. అది బ్రాహ్మణ సంఘం అయితే బ్రాహ్మణుల కోసం, మాదిగల సంఘం అయితే మాదిగల కోసం, బీసీ సంఘాలు అయితే బీసీ, ఇట్లా ఉంటుంటాయి. కానీ భారతదేశంలో కూడా మనం చూడండి, గుజ్జర్లు రోడ్డు మీదకి వచ్చారు వాళ్ళ ఏదో రైట్ కోసం, జాట్లు రోడ్డు మీదకి వచ్చారు వాళ్ళ రైట్ కోసం, వాళ్ళ రైట్ కోసం అనుకుందాం, వాళ్ళు అనుకునేది వాళ్ళ రైట్ గురించి. పటేళ్ళు రోడ్డు మీదకి వచ్చేసారు. ఇట్లా మనకు మరాఠవాడ నుంచి కూడా రోడ్ల మీదకి వచ్చేసారు మాకు కావాలని. వాళ్ళు ఏ ఎజెండాతో వచ్చారో ఆ ఎజెండాకే పరిమితమైనరు. వాళ్ళు సమాజం పట్ల బాధ్యత నిర్వహించే ఒక సంఘంగా ఆ సంఘాలను తీర్చిదిద్దలేదు. కానీ ఎంఆర్పిఎస్ అట్లా కాదు. ఎంఆర్పిఎస్ తెలుగు నేల మీద ఒక లక్ష్యానికి ఎట్లయితే కట్టుబడి ఉండి ఉద్యమం చేసినామో, తిరిగి సమాజంలో ఉండబడే భిన్న సమస్యల మీద కూడా పేద వర్గాల ప్రయోజనాలు కాపాడే సంఘంగా కూడా ఎంఆర్పిఎస్ తీర్చిదిద్దాం. ఎందుకు తీర్చిదిద్దామంటే దానికి కారణం, ఇవాళ ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైన తర్వాత రేపు వర్గీకరణ జరిగితే మాదిగలకు ఉపకులాలకు వాళ్ళ వాట దక్కుతుంది, ఇంతవరకే కదా. కానీ ఎంఆర్పిఎస్ చేసిన పోరాటాల వల్ల సమాజంలో ఇప్పటికీ అన్ని వర్గాల పేదలకు మేలు జరిగింది. ఒక వర్గీకరణ సాధిస్తే మాదిగలకు ఉపకులాలకు న్యాయమైన వాట దక్కుతుంది. ఇప్పుడు వర్గీకరణ ఇప్పుడు సాధించామనుకుందాం పర్మనెంట్గా. వర్గీకరణ సాధించకముందే అన్ని వర్గాల పేదల ప్రయోజనాలకు కూడా పెద్దపెట్టేశాం. ఎంఆర్పిఎస్ సాధించిన ఫలాలు, ఎంఆర్పిఎస్ పోరాటం ద్వారా సాధించిన ఫలాలు ఈ తెలుగు నేల మీద ఎన్ని కులాలు ఉన్నాయో, ఎన్ని మతాల వాళ్ళు ఉన్నారో, అన్ని మతాల అన్ని కులాల పేదలకు ఏదో రూపంగా వాళ్ళ ఇళ్ళ పథకాలుగా మారినాయి. ఇది చరిత్ర. బహుశా ఈ తెలుగు నేల మీద దేశంలో ఏ కుల సంఘమైనా తమ కుల ప్రయోజనాల గురించి, వాళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడుకోవడం సహజమే. కానీ తిరిగి అది రెండో అంశంగా సమాజంలో ఉండే అన్ని వర్గాల కోసం కూడా మనం పాటుపడాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చేసింది. కారణం ఏందన్నప్పుడు దానికి కారణం కృతజ్ఞత. అంబేద్కర్ ఒక విషయం అన్నాడు, మీకు ఎవరన్నా మేలు చేస్తే సమాజం ముందు ఆ మేలు చేసిన వాళ్ళ పట్ల కృతజ్ఞత ఉండు అని అంటాడు. న్యాయబద్ధంగా వాళ్ళని ఒప్పుకోవాలని అంటాడు. కాబట్టి ఇప్పుడు నా తమ్ముడైన విరహతల్లి గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అందరూ గుసగుసలాడుతున్న రోజుల్లో ఓపెన్ అయ్యాడు కదా, సమాజం పట్ల ఇది న్యాయం కదా అని చెప్పి ప్రజా ఉద్యమాలకు అండగుంటున్నాడు కదా. రామనారాయణ గురించి రెండు మాటలైనా ఒక మాట అయినా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఆయనకు ఉండబడే సంపూర్ణమైన అవగాహన కొంత సమాజానికి ఉపయోగపడుతుందని కదా, ఆ కృతజ్ఞత ఉంటుంది కదా. అట్లనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రెండో మాట అన్నాడు, నాకు కృతజ్ఞత చూపెట్టాలి అనే మనుషులంటే అసహ్యము అంటాడు. ఇప్పుడు నేను సమాజానికి కృతజ్ఞత ఉండాలా, ఎంఆర్పిఎస్ కూడా ఉండాలి. కారణం ఏంటంటే ఎంఆర్పిఎస్ ఈ 30 ఏళ్ళ పోరాట ఘట్టాలన్నింటిని పూర్తి చేసింది కదా. బహుశా తెలుగు నేల మీద ఎంఆర్పిఎస్ పెట్టినన్ని సభలు ఇంకా ఏ సంఘం పెట్టలే. అది వందల మంది, వేల మంది, లక్షల మందితో ఈ 30 ఏళ్ళలో ఎక్కడ కూడా రాజీ లేకుండా పెట్టాం. తెలుగు నేల మీద ఎంఆర్పిఎస్ చేసినన్ని మిలిటెంట్ పోరాటాలు, ప్రజా ఉద్యమాలు ఇంకా వేరే చేయలే. మరి ఇన్ని పోరాటాలకు, ఇంత ప్రజా సమీకరణకు ఎవరైనా సాయం చేసిందంటే సమాజమే. ఎంఆర్పిఎస్ వర్గీకరణ వల్ల సమాజానికి ఏం మేలు జరగదు. కానీ సమాజానికి మేలు జరగకపోయినా ధర్మాన్ని కాపాడాలి, న్యాయాన్ని కాపాడాలి, న్యాయం కోసం పోరాటం చేస్తున్న ఉద్యమాలను మనం అండగుండాలని చెప్పి సమాజం అనుకున్నది. ఇప్పుడు వర్గీకరణ వల్ల విరహతల్లి కుటుంబానికి ఏం రాకపోవచ్చు, ఆయన కుటుంబానికి ఏం రాకపోయినా న్యాయమైన పోరాటాన్ని సమర్థించాడు కదా, అది మా మోరల్ సపోర్ట్ కదా. అట్లనే ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 ఏళ్ళుగా నిలబడ్డది అంటే, ఒకటి మమ్మల్ని పక్కకు పోకుండా మాదిగ బిడ్డల ప్రాణత్యాగాలు మమ్మల్ని నిలబెట్టినాయి. 2, వేలాది మంది యుద్ధంలో ఏ త్యాగానికైనా సిద్ధపడే ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల క్యాడర్ లీడర్లు సుశిక్షితులైన సైనికులుగా మారారు. బహుశా ఏ సంఘానికి లేనంత సంస్థాగత నిర్మాణం
రాజకీయ పార్టీలకు ధీటుగా క్యాడర్ ఎంఆర్పిఎస్ నాటి నుంచి నేటి వరకు నిలబెట్టుకుంటూ వచ్చింది. ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల క్యాడర్ లీడర్లు అందులో పనిచేశారు. కానీ ప్రాణత్యాగాలు జరిగినాయంటే వాళ్ళ జాతి బిడ్డల భవిష్యత్తు కోసం ప్రాణత్యాగాలు చేశారు. కొంతమంది ప్రాణత్యాగాలను మనం కోరుకోం, కానీ అనుకోకుండా జరిగిన కొన్ని ఘటనల్లో బిడ్డలు త్యాగాలు చేశారు. యుద్ధంలో సైనికులుగా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు నిలబడ్డారంటే వాళ్ళ జాతి భవిష్యత్తు కోసం నిలబడ్డారు. ఎంత వెన్నుపోట్లు జరిగినా, ఎంత నిర్బంధం వచ్చినా, పాలకులు వివిధ రాజకీయ పార్టీలు ఎన్ని ఎంఆర్పిఎస్ను కుట్రలు చేసినా, ఎంఆర్పిఎస్ను నిర్వీర్యం చేద్దామని చెప్పి ఎన్ని పగటి కలలు కన్నా యుద్ధంలో క్యాడర్ నిలబడి యుద్ధంను గెలిపించింది. వాళ్ళ జాతి కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం. మరి సమాజం ఎందుకు మద్దతు ఇచ్చింది? ఈ 30 ఏండ్లు సమాజం మద్దతు లేకపోతే ఇంత దూరం వచ్చేది కాదు. ఒకవైపు మాకంటే అన్ని రంగాల్లో బలమైన ఎదిగిన ఒక సోదర వర్గం సంబంధించిన కొంతమంది స్వార్థపరులు, ఎదగలేని కులానికి సంబంధించిన ఒక మాదిగల యుద్ధాన్ని సమాజం సంపూర్ణంగా సహకరించింది. కాబట్టికనే ఏనాడు ఏ పిలుపునిచ్చినా, ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక సమాజం అండ ఉన్నది నాకు. కాబట్టి సమాజం పట్ల కూడా మనం కృతజ్ఞత ఉండాలి కదా. ఎంఆర్పిఎస్ ఒక శక్తిగా ఎదగడానికి సమాజం కారణమైనప్పుడు తిరిగి ఆ శక్తి ద్వారా, ఎదిగిన ఆ శక్తి ద్వారా సమాజాన్ని కూడా మళ్ళా ప్రయోజనాలు చేకూర్చాలని అనుకున్న స్ఫూర్తికే అనుగుణంగా వచ్చిన ఉద్యమాలే భారతదేశంలో చరిత్రను తిరగాల్సే విధంగా ఉద్యమాలుగా మారినాయి. అదే గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లల పక్షాన నిలబడి రాజశేఖర్ గారి కాలంలో, స్వర్గీయ రాజశేఖర్ గారి కాలంలో జరిగిన పెద్ద పోరాటం అంతిమంగా ఆరోగ్యశ్రీ పథకానికి దారితీసింది. భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం మీద 2 ఆసుపత్రులు ఉంటే కార్పొరేట్ ఆసుపత్రులు పేదలకు అందుబాటులో ఉండవు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం సరిగా అందుబాటులో ఉండదు. మరి పేదవాడు ఏదన్నా తీవ్రమైన అనారోగ్య సమస్య వచ్చినప్పుడు, వాళ్ళు కార్పొరేట్ వైద్యం పొందలేనప్పుడు, నాణ్యమైన వైద్యం పొందలేనప్పుడు బతకాల్సిన వాళ్ళు కూడా చనిపోతుంటారు. అట్లా కొన్ని లక్షల మంది, కోట్ల మంది అప్పటికే జరిగి ఉంటాయి చరిత్రలో. కానీ ఆరోగ్యశ్రీ పథకం వచ్చిన తర్వాత పేదలు కూడా కార్పొరేట్ వైద్యంకి వెళ్ళే పరిస్థితి, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా ఆరోగ్య వార్డులు ఏర్పాటు చేసే కాడికి, అది 1,00,000 అయినా 10 లక్షలైనా ప్రభుత్వమే భరించే కాడికి వచ్చేసింది. దేశంలో అది కేంద్ర ప్రభుత్వానికి 2018లో ఆయుష్మాన్ ఓ పథకంగా మారింది. ప్రపంచాన్ని శాసించే అభివృద్ధిలో ప్రపంచంలో నంబర్ 1 అనుకుంటున్న అమెరికాలో కూడా 2012లో ఒబామా హెల్త్ కేర్ వచ్చేసింది. అంటే అక్కడ పేదలకు ఇంకా వైద్యం అందాలని చెప్పి 2004లో ఆరోగ్యశ్రీ పథకం ఇక్కడ వచ్చింది. అది దేశానికి స్ఫూర్తినిచ్చే విధంగా 2018లో గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆయుష్మాన్ భారత్ పథకం పెట్టాడు. 2012లో ప్రపంచాన్ని శాసించే అభివృద్ధిలో నంబర్ 1 అనుకుంటున్న అమెరికాలో ఒబామా హెల్త్ కేర్ వచ్చేసింది. ఇప్పుడు అన్ని కులాల పేదలకు ఆరోగ్యశ్రీ కార్డు అయితే అందుబాటులో ఉన్నది కదా. పోరాటం చేసింది ఎంఆర్పిఎస్ఏ కావచ్చు, కానీ పోరాటం చేసే శక్తినిచ్చింది సమాజం అయినప్పుడు ఆ సమాజానికి తిరిగి మళ్ళీ మనం చేయాలని చెప్పి చేసిన పోరాటం ముందుకు వచ్చేసింది. రెండోది, కాళ్ళు లేని, చేతులు లేని, కళ్ళు లేని, మాట్లాడడానికి అవకాశం లేని, వినడానికి అవకాశం లేని, నా వైకల్యంతో ఉండబడే నా చెల్లెలు, అన్నలు, తమ్ములు లక్షల మంది ఉన్నారు. వాళ్ళ పక్షాన ఎవరు గొంతెత్తనప్పుడు వాళ్ళను హక్కున చేర్చుకొని వాళ్ళ పట్ల కూడా మనం ఉండాలని అనుకొని వాళ్ళ వైపు కూడా ఒక సంఘం ఏర్పాటు చేసి ఆ సంఘాన్ని ఒక పెద్ద ఉద్యమంగా మార్చి భారతదేశంలో ఎక్కలేని ఫలితాలు మళ్ళీ తెలుగు నేల మీదనే సాధించి పెట్టాను. మీరు భారతదేశంలో ఏ రాష్ట్రానికైనా వెళ్ళండి, ఇప్పుడు తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా 6,000 రూపాయలు పెన్షన్ అమలు చేయాల్సిందే కదా. ఇప్పటికే 3,000 ఉన్నాయి, 6,000 రేపు అవుతాయి. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రానికన్నా వెళ్ళండి, వామపక్షాలు పరిపాలించే రాష్ట్రాలు ఉన్నాయి, బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు ఉన్నాయి, కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలు ఉన్నాయి, ఇతర ఎన్డీఏ కూటంలో లేదా కాని కూటంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. ఎక్కడ ఇంత పెన్షన్ కానీ, ఇక్కడ సాధించి పెట్టినన్ని ఫలితాలు కానీ ఈ దేశంలో ఎక్కడ కనిపించవు. కారణం ఏంది? వికలాంగుల పక్షాన ఏ పార్టీ, ఏ సంఘం బలంగా ముందుకు రాలేదు. తెలుగు నేల మీద ముందుకు వచ్చింది కాబట్టి ఆ ఫలితాలు దక్కడానికి దారితీసింది. తిరిగి సమాజానికి మనం చైతన్యవ్వాలి. ఈ శక్తి మళ్ళీ మాదిగలకే కాదు, ఈ శక్తిని ఇచ్చింది సమాజం. తిరిగి సమాజానికి మన శక్తి మళ్ళీ ఉపయోగపడాలనే దాని మీద
జరిగిన ప్రయత్నాలు దేశం లెక్కలేని విధంగా వికలాంగ సమాజానికి ఉపయోగపడ్డాయి. ఇక్కడ నా బీసీ తమ్ములు అన్నలు చెల్లెలు ఉంటారు, నా ఓసీ సంబంధించిన తమ్ములు అన్నలు ఇక్కడ ఉన్నారు. తెలుగు నేల మీద ఎంఆర్పిఎస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకుంటే మొన్నటి వరకు రాజకీయంగా చట్టసభలో మేము లేము, కానీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించాం. కొన్ని విజయాలు సాధించే కాడ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించాం. ప్రశ్నించే కాడ, నిలదీసే కాడ, యుద్ధం చేసే కాడ, పాలకుల మెడలు వంచే కాడ. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నా. నేను బీసీ అండ్ నా రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన అనుకుంటే ఒక పోరాటానికి సంబంధించిన గుర్తులు చెప్తున్నాను నేను. మనందరికీ తెలుసు వృద్ధుల పెన్షన్లు, విడోస్ పెన్షన్స్. 2004లో వృద్ధుల పెన్షన్ 200 ఉండే, రాజశేఖర్ గారు మొదలుపెట్టిండు. అంతకుముందు చంద్రబాబుని 75 ఇచ్చాడు. 2004లో రాజశేఖర్ గారు ప్రభుత్వం 200 పెన్షన్ ఇస్తే 2014లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గదే 200 ఇచ్చాడు. 2004 మేలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి. తర్వాత ఆయన చనిపోయినాక 2009లో రోషే ముఖ్యమంత్రి. ఆయన దిగిపోయినాక 2014 వరకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎప్పటి వరకు ఉన్నాడు? 2014 మే వరకు ఉన్నాడు. జూన్ 2 మనకు ముఖ్యమంత్రి వచ్చింది, తెలంగాణ వచ్చింది. ఈ 10 ఏళ్లలో ముగ్గురు పరిపాలించిండ్రు, కానీ రూపాయి పెరగలే పెన్షన్. ఒక్క రూపాయి పెరగలే పెన్షన్. 2004లో 200, 2014 200. 2004 మే నెలలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయ్యాడు. 2014 మే వరకు కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి. ఒక రూపాయి పెరగలే. కానీ అది 10 ఏళ్ళలో ఒక రూపాయి పెరగలేదు కదా, మరి మరో 10 ఏళ్ళలో 4000 దాకా వచ్చింది. ఇప్పుడు ఒక్క రూపాయి పెరగలే. రాజశేఖర్ గారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ 33,000 కోట్లు. కిరణ్ కుమార్ గారు ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్ 1,61,000 కోట్లు. రాజశేఖర్ గారి కాలంలో ఎమ్మెల్యేల జీతాలు 25,000. కిరణ్ కుమార్ గారు వచ్చినప్పటికి 1,00,000. ఎమ్మెల్యేల జీతాలు పెరిగినాయి, బడ్జెట్ పెరిగినాయి, కానీ పేద వృద్ధుల లేదా భర్తను కోల్పోయిన వితంతుల పెన్షన్ రూపాయి పెరగలే. ఎందుకు పెరగలే? అడిగేటోళ్ళు లేరు, ప్రతిపక్షాలు అడగలే. పెంచాలనే సదుద్దేశం వాళ్ళకు లేదు, అలా పాలకులు పెంచలే. మరి ఎట్లా పెరిగినాయి? రెండు సంఘటనలు ఒక ఉద్యమంగా మార్చడానికి దారితీసినాయి. వరంగల్ మహబాద్ దగ్గర గుండ్రాతి మడుగు అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో ఒక బీసీ తల్లిని కన్న కూతురే, ఆమె కన్న కూతురు మహబాద్లు ఉంటే మహబాద్కి వచ్చి ఉన్నది. తల్లిని బిడ్డ సాధలేక తల్లిని ఎక్కడో వదిలేసుకుందామని చెప్పి ఆలోచించి తల్లికి జ్వరం వచ్చిన సమయంలో దవాఖానకు తీసుకెళ్తాను నమ్మించి అక్కడి నుంచి తీసుకెళ్ళి నర్సంపేట బస్ స్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయింది. పేపర్లో ఫోటోతో సహా వచ్చింది. భారమైన పేగుబంధం, కన్న తల్లినే బస్ స్టాండ్లో వదిలేసి వెళ్ళిన కూతురు అని చెప్పి. బక్క పల్చని ఒక ముసలి తల్లి వణుకుతూ అక్కడ ఉన్నది. పేపర్కి వచ్చింది, సాక్షులు వచ్చింది, ఫోటోతో సహా వచ్చేసింది. మీకు మళ్ళా తిరిగి ఇప్పుడు చూపెట్టమంటే చూపెడతాం. మనసు బాధ అనిపించింది. అంటే బిడ్డ సాధలేదు, ఆమె కూలికి వెళ్ళే శక్తి లేదు. ఆడబిడ్డలు ఉన్నారు, కొడుకు లేరు, బిడ్డ సాధలేరు, భర్త లేడు, ఆమెకు శక్తి లేదు. మరి ఎవరు సాధాలా? ఆమెకు శక్తి లేదని, తిరగలేదని చెప్పి ఓటేసుకోకుండా ఉంటుండ్రా రాజకీయ నాయకులు? రిక్షాలు పంపి, ఆటో రిక్షాలు పంపి, బండ్లు పంపి, అవి పంపి, ఇవి పంపి ఒప్పించుకొని మెప్పించుకొని తీసుకెళ్ళి ఓటు వేయించుకుంటారు కదా. మరి ఓట్లు వేయించుకున్న వాళ్ళకు వాళ్ళ సంక్షేమం చూడాల్సిన బాధ్యత లేదా? 200 స్థానంలో ఒక 1000 రూపాయలు పెన్షన్ ఇస్తే ఎవరి మీద ఆధారపడకుండా అమ్మ బతుకుతుంది కదా. మనసులో వచ్చేసింది. అక్కడనే మళ్ళీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో చిట్యాల ఉన్నది. చిట్యాలలో భార్యాభర్తలు ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్నారు. రాజిరెడ్డి, వెంకట నరసమ్మ. రాజిరెడ్డి గారి వయసు 80 సంవత్సరాలు, వెంకట నరసమ్మ వయసు 75 సంవత్సరాలు. గా వయసులో ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళు. పేపర్లో వచ్చింది, సాక్షిలో ఉన్నాయి, ఫోటోతో సహా. ఏమని? పండుటాకల బలవన్ మరణం,
పోషించే దిక్కులేక అగత్యం. పండు టేకుల బలవన్ మరణం, పోషించే దిక్కులేక అగత్యం అని చెప్పి అది వచ్చేసింది. ఈ 2 సంఘటనలు మనసులు ప్రభావితం చేసినాయి. సరే, కొడుకులుండి పట్టించుకోకపోయినా, బిడ్డలుండి పట్టించుకోకపోయినా, ఎవరు పట్టించుకోకపోయినా నెల నెలకు వాళ్ళకి పెన్షన్ బలంగా వస్తే వాళ్ళు బతుకుతారు కదా, ఆ చివరి జీవితం గడుపుతున్నప్పుడు వాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా పడుతారు కదా అని చెప్పి అక్కడి నుంచి తిరిగి వృద్ధులకు, వితంతులకు అందరికీ 1000 రూపాయలు పెన్షన్ కావాలని చెప్పి ఉద్యమం మొదలుపెట్టాం. 6 నెలలు 7 నెలలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తిరిగి మీ అందరికి తెలుసు, ఇక్కడ గ్రౌండ్ సరిపోదని చెప్పి ఉప్పల్లో ఈ మెట్రోకు కోసం ఖాళీ స్థలం ఒకటి ఉన్నది. 100 ఎకరాల స్థలంలో 10 లక్షల మందితో మీటింగ్ పెట్టాం. ఏప్రిల్ 28, 2013, అంటే సరిగ్గా ఎన్నికలకు ముందు. అంతకుముందు అందరిని కలిశాను, కేసీఆర్ని కలిశాం, చంద్రబాబుని కలిశాం, అందరిని కలిశాం. చంద్రబాబు పాదయాత్రలు ఉన్నాడు. కానీ ఆ వేదిక మీదకి అందరూ వచ్చేసారు, చంద్రబాబుతో సహా వచ్చేసారు. కేసీఆర్ ఈటల రాజేందర్ పంపాడు, మా కిషన్ రెడ్డి అని వచ్చిండు, అందరు వచ్చేసారు. ఆ రోజు అందరితో అనిపించాం 1000 రూపాయలు పెన్షన్ ఇస్తాము అని చెప్పి. అందరితో అనిపించిన ఫలితం అంతిమంగా చంద్రబాబు నాయుడు అక్కడ ముఖ్యమంత్రి అయ్యిండు, ఎన్నికల ఆడ 1000 రూపాయలు అమలు చేసిండు. ఇక్కడ కేసీఆర్ నాకు ఆ మాట ఇచ్చిండు, వేదిక మీద ఈటల రాజేందర్ చెప్పిండు, 1000 రూపాయలు ఇక్కడ అమలు చేశాడు. 10 ఏళ్ళు గడిచినా రూపాయి పెరగలేదు, కానీ ఒక ప్రయత్నం ద్వారా 1000 రూపాయలు పెరిగినాయి. ఆ 1000 మరో ఎన్నికలు వచ్చినప్పటికి మళ్ళీ 2000 చేయించాం. ఆ 2000 మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పటికి మళ్ళీ 4000 అయిపోయినాయి. ఇప్పుడు చెప్పండి, 10 ఏళ్ళు గడిచినా ఒక రూపాయి పెరగలేదు. 2004, 2014 మధ్యలో మరో 10 ఏళ్లలో 200, 4000 దాకా వచ్చేసింది. బహుశా భారతదేశంలో ఇంత పెన్షన్ ఇచ్చే రాష్ట్రాలు ఎక్కడ లేవు. ఏ ప్రభుత్వంలోనే మీరు చూడండి, ఇంత పెన్షన్ ఇచ్చే రాష్ట్రాలు లేవు. ఇప్పుడు చెప్పండి, అన్ని కులాల నా వృద్ధులకు, వితంతులకు, సమాజంలో ఉండబడి పేదలకు ఇది అందుతున్నట్టే కదా. ప్రతిపక్షాలు ఏమైనట్టు? పాలకులకు మనసుంటే ఎందుకు పెంచలేదు? ఓట్లు వేయించుకోవడానికి ముసలోళ్ళని తీసుకెళ్ళి ఓట్లు వేయించుకునే ఈ పార్టీలు, ప్రభుత్వాలు వాళ్ళ సంక్షేమం గురించి ఎందుకు ఆలోచించలేకుండా పోయినరు అంటే ఎవరు ఆలోచించలేదు. కానీ ఎంఆర్పీఎస్ ఆలోచించి కృతజ్ఞత, వాళ్ళ ఆశీర్వాదం ఉంటుంది అని చెప్పి. మనందరూ తెలుసు ప్రతిపక్షాలు ఎక్కడ ఫెయిల్ అయినో చెప్తున్నా నేను. ఎన్టీ రామారావు ఇచ్చిన బియ్యం కోట ఎంత? ఒక్కొక్కరికి 5 కిలోలు ఇచ్చాడు. చెక్ చేసుకోండి. ఎన్టీ రామారావు గారు ఒక్కొక్కరికి పేదలకు 5 కిలోల బియ్యం ఇస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని 4 కిలోలు చేశాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో 4 కిలోలు చేసినప్పుడు ప్రతిపక్షం కాంగ్రెస్ అడగాలి కదా. అంటే ఎన్టీ రామారావుతో అధికారం తీసుకున్న మీరు మళ్ళీ ఆయన ఇచ్చిన బియ్యం కోట నువ్వు ఎందుకు తగ్గిస్తావని అనాలి కదా. ఎవరు అనలే. ఆయన 9 ఏళ్ళు 4 కిలోలే అమలు చేశాడు. 1 కిలో తగ్గింది. పోనీ చంద్రబాబు నాయుడు 4 కిలోలు చేసిన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మళ్ళీ అధికారంకి వచ్చింది. వాళ్ళు 10 ఏళ్ళు ఉన్నారు. రాజశేఖర్ గారు, రోషయ్య, కిరణ్ కుమార్ గారు. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమన్నా ఆ 4 కిలోలపై 5 కిలోలు అయిందంటే కాలే. కానీ వాళ్ళు 6 కిలోలు అయినాయిగా. కారణం ఏంటి? వృద్ధుల వితంతుల కోసం తిరుగుతున్న రోజుల్లో కొత్తూరు అనే గ్రామం ఉన్నది, రాయపర్తి మండలం, వరంగల్లో. కొంతమంది ముసలోళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చి, అన్న నువ్వు అన్ని చేస్తున్నావు కానీ ఈ తెల్ల రేషన్ కార్డు బియ్యం కొట్ట పెరిగేటట్టు చూడవచ్చు కదా, లేకపోతే మనం బయట కొనాల్సి వస్తుంది, ఎంతో కొంత పెరగాలి కదా అని అన్నప్పుడు వాళ్ళ కోసం చేసిన పోరాటమే ఆకలి కేకల పోరాటంగా మారింది. తెల్ల రేషన్ కార్డు బియ్యం కొట్ట పెరగాలని చెప్పి ఆకలి కేకల పోరాటం ఫలితమే 4 కిలోలపై 6 కిలోలకు వచ్చేసినాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఎంఆర్పిఎస్ తమ లక్ష్యమైన వర్గీకరణ కోసం కొట్లాడుతున్నప్పుడు సమాజం ఎంఆర్పిఎస్కి అండగా నిలబడ్డది. తిరిగి సమాజంలో అన్ని వర్గాల పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు, ఉద్యమాలు కూడా చేయాలని చెప్పి చేసిన ఫలితం మనకు ఆరోగ్యశ్రీ కార్డు, మనకు వికలాంగుల పెన్షన్లు, మనకు వృద్ధుల వితంతులు, ఇతరాతర పెన్షన్లు, తెల్ల రేషన్ కార్డు, బియ్యం కోట. ఒక విషయం చెప్తున్నా నేను, ఏ దళిత బిడ్డ, ఏ పేద బిడ్డ, ఏ కులం బిడ్డ అత్యాచారాన్ని కూడా చంపబడ్డా మనకు బాధే. మహిళల హత్యలు, అత్యాచారాలను మనం ఖండించాల్సింది, ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నా ఖండించాల్సింది. ఈ తెలుగు నేల మీద హత్యలు, అత్యాచారాలు కొత్త ఏం కాదు, జరుగుతూనే ఉన్నాయి, దేశంలో జరుగుతున్నాయి, మనం చూసాం. కానీ ఒక సంఘటన మీద ఎన్కౌంటర్ జరిగింది. ఇక్కడ ప్రియాంక రెడ్డి ఘటన మీద ఎన్కౌంటర్ జరిగింది. ప్రియాంక రెడ్డి ఘటన మీద అందులో నిందితులు అనబడుతున్న 4 పిల్లల్ని తీసుకెళ్లి చంపారు. అందులో ఒక ముస్లిం బిడ్డను,
ముగ్గురు బీసీ బిడ్డలను ఎన్కౌంటర్ చేశారు. మనం చూసాం. దాని కారణం వాస్తవానికి పరిష్కారం ఎన్కౌంటరే అనుకుంటే చట్టసభలో శిక్షలు పడాల్సి చట్టం ద్వారా రాజ్యాంగ శిక్షలు పడాల్సిందే. శిక్షలు ఆలస్యం కాకుండా చేయడంలో రాజ్యాంగం పోలీస్ యంత్రాంగ పాత్ర పోషించాల్సిందే, న్యాయవ్యవస్థ పాత్ర. కానీ ఎన్కౌంటర్ పరిష్కారం అవుతే ఎన్కౌంటర్ ఇక్కడనే ఎందుకు జరిగింది? ప్రియాంక రెడ్డి ఘటన కావాలనే ఎన్కౌంటర్ ఎందుకు జరిగింది? ముగ్గురు బీసీ ఒక ముస్లిం పిల్లని ఎందుకు చంపారు? ప్రియాంక రెడ్డి ఘటన కంటే 3 గంటల ముందు వరంగల్లో మానస్ యాదవ్ అత్యాచారం కూడా చంపబడ్డది. ఏ పత్రిక, ఏ ఎలక్ట్రానిక్ మీడియా దాన్ని వార్తగా చూపించలే. ఏ ప్రధాన రాజకీయ నాయకుడు అక్కడికి వెళ్ళలే. ప్రియాంక రెడ్డి కుటుంబం దగ్గరికి వెళ్ళింది, సానుభూతి సహకారం ఏదో చెప్పేసింది, పోవాల్సిందే. ప్రియాంక రెడ్డి కంటే 3 గంటల ముందు మానస్ యాదవ్ చంపబడుతుంది, అత్యాచారం కూడా చంపబడుతుంది. ప్రియాంక రెడ్డి కంటే 3 రోజుల ముందు టేకు లక్ష్మిది ఒక దళిత బుడగజంగాల బిడ్డ దారుణంగా సామూహిక అత్యాచారం గురై ఆసిఫాబాద్ కాడ చంపబడుతుంది. అక్కడికి ఎవరు వెళ్ళలే. ఏ వార్త ప్రధానంగా దాన్ని తీసుకురాలే. మీ అందరికీ తెలుసు, అత్యాచారాలు చేసి చంపిన వాళ్ళను ఎన్కౌంటర్ ద్వారానే చంపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఈ 3 ఘటనల కంటే ముందు ఒక 2 నెలల ముందే హాజీపూర్లో శ్రీనివాస్ రెడ్డి 3 బాలికల్ని నెల అత్యాచారం చంపి బాయిల పడేసిన విషయం మనకు తెలుసు. హాజీపూర్లో మన దగ్గరనే ఉంది. హాజీపూర్ 3 ఘటనలు. ముక్కుపచ్చలారని బిడ్డలు వాళ్ళు 10-12 సంవత్సరాలు ఉన్న బిడ్డల్ని లిఫ్ట్ తరని ఎక్కించుకొని తీసుకెళ్లి దుర్మార్గంగా అత్యాచారం చంపి బాయిలు వేసాడు. ఎవరికి తెలియదు. 1, 2 జరిగినాయి. 3 జరిగినాక ఇక దాన్ని దృష్టి పెట్టుకొని బయటకు వచ్చేసాడు. ప్రియాంక రెడ్డి కంటే ముందే ఒక్కడే 3 చంపిండు. ఇక్కడ ఒక అమ్మాయిని 4 చంపిండ్రు. ప్రియాంక రెడ్డి కోసం 4 ఎన్కౌంటర్ చేశారు కదా. మరి 3 చంపిన శ్రీనివాసరెడ్డిని ఎన్కౌంటర్ ఎందుకు చేయలే? ఏంది ఎన్కౌంటర్ చేయడంలో కూడా ఈ వివక్షత ఏంటిది? ఎన్కౌంటర్ని సమర్థిస్తున్నామా అది పక్కకు పెట్టేసేయండి. అది పరిష్కారం అని ప్రభుత్వం అనుకుంటే ఇక్కడనే ఎందుకు జరిగింది, ఇంతకుముందు జరిగిన కాడ ఎందుకు జరగలేదని చెప్పి ఎంఆర్పిఎస్ మాత్రమే రోడెక్కింది. అనగారిన కులాలకు ఒక న్యాయం, అగ్రకులాలకు ఒక న్యాయమా అని చెప్పి. దాని ఫలితం వల్ల ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వచ్చినాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల వల్ల అందరికీ న్యాయం జరుగుతుందా లేదా పక్క పెట్టండి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అయితే వచ్చినాయి కదా. ఈ దేశంలో ఎక్కడన్నా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎక్కడన్నా మనకు చూస్తామా అంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఆ ఉద్యమం జరిగిన సందర్భంగా వేసినాయి. అప్పుడు టేకు లక్ష్మి నిందితులకును మన హాజీపూర్ నిందితుడికి కూడా కొంత ఉరి శిక్షలు పడ్డాయి. తర్వాత మళ్ళీ దాని ఏదో పరిణామాలు జరుగుతుంటాయి కోర్టులో. అంటే ఎక్కడ ఏ రూపంగా అన్యాయం జరిగినా మనం మన వంతు పాత్ర సమాజం కోసం పోషించాలనే దానికాడ ఇంకా 10 యాంగిల్లో మనం చెప్పవచ్చు. కానీ సమాజానికి కృతజ్ఞతగా ఎంఆర్పిఎస్ మాత్రం తమ పాత్ర పోషించుకుంటూ వచ్చిందనే విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇక పోతే కేటగరైజేషన్ గురించి మాట్లాడుకుందాం. నేను ముందే చెప్పినట్టుగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పోరాటం మొదలైనప్పుడు ఇన్ని మలుపులు తిరుగుతుంది, ఇన్ని ఉద్యమాలు జరుగుతుంది, ఇంత త్యాగాలు చేయాల్సి వస్తుంది. ఇది కేంద్రం మొత్తం చర్చించాల్సి వస్తుంది, లేదా రాష్ట్రపతి చర్చించాల్సి వస్తుంది, సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మం వాడాల్సి వస్తుందనే ఆ స్థాయిలో మాకు అవగాహన లేదు, అంచనా కూడా లేదు. ఉన్నమాట ఇక్కడ బీసీలో వర్గీకరణ ఉన్నది, ఎస్సీ వర్గీకరణ ఎందుకు జరగదు అంతే. ఆ సూత్రం మీదనే ఉద్యమం మొదలుపెట్టాం. కానీ రాను ప్రయాణం జటిలంగా మారిన సందర్భాలు ఉన్నాయి, కష్టాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి, నిర్బంధాలు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి, వెన్నుపోట్లు గురైన సందర్భాలు ఉన్నాయి, బలమైన వర్గం బలంగా అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి, పాలకులే ఎంఆర్పిఎస్ని నిర్వీర్యం చేయాలని చెప్పి అనుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. అన్నిటినీ ఛేదించే శక్తి సమాజం మాకు అందించింది. మనం అనుకున్నాం లక్ష్యం చేరేంత వరకు ఎక్కడ రాజీ పడొద్దు, ఎక్కడ స్వార్థానికి లోను కావద్దు, ఎక్కడ భయపడద్దు. యుద్ధం అన్నప్పుడు ముందుకెళ్తున్న సమయంలో సమస్యలు చుట్టుముడతాయి, నిర్బంధం వస్తుంది, ఏదో వస్తుంటుంది. కానీ పాలకులు విధిల్చే అవకాశాలకు తలొగ్గద్దు. యుద్ధం జరుగుతున్నప్పుడు పాలకులు పెట్టే నిర్బంధాలకు మనం వెనుకపోవద్దు. ఈ మూల సూత్రానికి కట్టుబడి ఉండి ఈ ప్రయాణం జరుగుతున్న క్రమంలో మేము విజయాలు సాధించినప్పుడు పొంగిపోలేదు, అపజయాలు ఎదిరినప్పుడు కుంగిపోలేదు. విజయాలు దక్కినప్పుడు పొంగిపోలేదు,
అపజయాలు ఎదురైనప్పుడు, అవమానాలు ఎదురైనప్పుడు మేము కుంగిపోలేదు. నిరాశ నిస్పృహలు ఎదురైనప్పుడు కూడా మేము, వాతావరణం ఉన్నప్పుడు కూడా మేము కుంగిపోలేదు. దానికి కారణం ఏంటంటే అంబేద్కర్ ఒక మాట అంటాడు, ఒక లక్ష్యం గొప్పదైనప్పుడు, ఆ లక్ష్యం కోసం పోరాటం మొదలైనప్పుడు, ఒక లక్ష్యం గొప్పదైనప్పుడు, ఆ లక్ష్యాన్ని సాధించే పోరాటం జరుగుతున్నప్పుడు, ఆ పోరాటంలో నువ్వు ఏదైనా కోల్పోవడానికి సిద్ధపడు, కానీ ఆత్మస్థైర్యం మాత్రం కోల్పోకు అంటాడు. అగో విజయాలు వచ్చినప్పుడు పొంగిపోకపోవడానికి కారణం, అపజయాలు ఎదురైనప్పుడు కుంగిపోకపోవడానికి కూడా కారణం, ఆ సూత్రం మా మీద బలంగా పనిచేసింది. ఈ నేపథ్యంలో 30 ఏళ్ల పోరాటంలో 3 విజయాలు, 2 విజయాలు చేతికి వచ్చినాయి, ఫలితాలు వచ్చినాయి, మళ్ళీ చేజారిపోయినాయి. 94లో చిన్నగా మొదలైంది ఉద్యమం. ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా ఇవాళ బలమైన ఉద్యమంగా మారింది కదా. అంబేద్కర్ చెప్పిన సూక్తి మాకు పనిచేసింది, బోధించు, సమీకరించు, పోరాడు అని. ఏ దశలో బోధించాలో ఆ దశలో బోధించడం, ఏ దశలో సమీకరించాలో సమీకరించడం, ఏ సందర్భంలో పోరాటానికి పిలుపునివ్వాలో ఆ పోరాటానికి పిలుపునివ్వడం. బోధించు, సమీకరించు, పోరాడు అనేది ఈ 30 ఏళ్ళు ఆయా సందర్భంలో దాన్ని ఉన్నదిన్నట్టుగా పాటించాం. ఇది ముందుకు సాగడానికి దారితీసింది. కాబట్టి 94లో మొదలుపెట్టి 96 వచ్చేటప్పటికి హైదరాబాద్ నగరంలో భారీ సభ, భారీ ఉద్యమం, కమిషన్, రామచంద్ర కమిషన్, ఆ కమిషన్ వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చే సమయానికి మేము పాదయాత్ర చేయడం, హైదరాబాద్ దిగ్బంధం చేయడం, 97లో వర్గీకరణ జరగడం అయిపోయింది. 30 ఏళ్ళ పోరాటం అనుకుంటున్నాం కదా, 3 ఏళ్లలో వర్గీకరణ సాధించాం. 3 ఏళ్ళు తిరగకముందే వర్గీకరణ సాధించాం. కానీ దాన్ని కోర్టుకెళ్ళి అడ్డంకులు కల్పించి 2 నెలలు వర్గీకరణ అమలు జరుగుతూ, కొంత విద్యా అవకాశాల్లో, కొంత ఉద్యోగ అవకాశాలు అమలు జరుగుతున్న సమయంలోనే కోర్టుకెళ్ళి మీరు SC/ST కమిషన్ను సంప్రదించకుండా వర్గీకరణ చేసిండ్రని చెప్పి 2 నెలల్లోనే వర్గీకరణ రద్దు చేయించారు. ఒక గొప్ప పోరాటం ద్వారా వచ్చిన విజయం ఒక స్వార్థంతో చేసిన దానివల్ల చేజారిపోయింది. చేజారిపోయిన దాన్ని మళ్ళీ చేజిక్కించుకోవడానికి మళ్ళీ ఉద్యమం మొదలుపెట్టారు. ఆ ఉద్యమం తిరిగి మళ్ళీ గవర్నర్ ఆర్డినెన్స్కి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు. SC/ST కమిషన్ సంప్రదించారు. SC/ST కమిషన్ చైర్మన్ కర్ణాటక మాల హనుమంతప్ప నో వర్గీకరణ నో అని చెప్పేశారు. ఇక్కడ వీళ్ళు ఎట్లయితే అడ్డం పడుతున్నారో కర్ణాటకలో హనుమంతప్ప గాయనే, ఇప్పుడు మల్లికార్జున ఖర్గే కూడా ఆ వర్గానికి సంబంధించిన వ్యక్తే. ఓకే, ఆయనకు మనసు రావట్లేదు ఇంకా వర్గీకరణ సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి. ఓకే, హనుమంతప్ప వర్గీకరణ చేయొద్దని అన్నాడు. సంప్రదించడమా ఆమోదమా ఏది ముఖ్యము? రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించడం పని పూర్తయింది, దాని ఆమోదం కాదు కదా అవసరం అన్నప్పుడు వెంటనే ఆర్డినెన్స్ ఇచ్చాడు. ఆర్డినెన్స్ ఇస్తే ఆర్డినెన్స్ కూడా సంతకం పెట్టకుండా మళ్ళీ అడ్డం పడ్డారు. అప్పుడు గవర్నర్ రంగరాజన్ ఆర్డినెన్స్ సంతకం పెట్టలేదు. సంతకం పెట్టకుండా దీన్ని అభిప్రాయం కోసం రాష్ట్రపతికి పంపిండ్రు. చూడండి, 94లో చిన్నగా మొదలైన ఉద్యమ పరిష్కారం మళ్ళీ ఎక్కడికి పోయిందంటే రాష్ట్రపతి ఆమోద ముద్ర కోసం వెళ్ళింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర ఎప్పుడు వచ్చింది? ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఆడ వాజ్పేయి గారి నాయకత్వంలో ఉండబడే ఎన్డీఏ ప్రభుత్వం. రాష్ట్రపతి కేఆర్ నారాయణ్ దళితుడు, మళ్ళీ కాంగ్రెస్, మళ్ళీ మేధావి. అంబేద్కర్ తర్వాత గొప్ప మేధావిగా పేరు తెచ్చుకున్న వాళ్ళలో కేఆర్ నారాయణ్ గారు కూడా ఒకరు. ఆయన మాటలు, ఆయన ఉపన్యాసాలు చాలా గొప్పగా అంబేద్కర్ స్ఫూర్తిలాగానే ఉండేవి. చివరికి 2099 నవంబర్ 29న SC రిజర్వేషన్ల వర్గీకరణ న్యాయమే, రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకునే అధికారం ఉన్నది అని చెప్పి ఆయన లైన్ ఇచ్చాడు. ఎవరిచ్చిండు అది? రాష్ట్రపతి ఇచ్చిండు. రాష్ట్రపతి అభిప్రాయానికి అనుగుణంగా మళ్ళీ చట్టం వచ్చేసింది. ఇక్కడ ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆర్డినెన్స్ కాదు, ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టకుండా రాష్ట్రపతి ఆమోదం కోసం పంపితే రాష్ట్రపతి క్లియర్ చేశాడు. 1 సంవత్సరం తర్వాత పెండింగ్లు ఉన్న తర్వాత దానికి అనుగుణంగా వర్గీకరణ చట్టం వచ్చేసింది. అంటే రెండోసారి వర్గీకరణ సాధించినట్టే కదా. ఆ వర్గీకరణ చట్టాన్ని సవాల్ చేస్తూ కూడా, రాష్ట్రపతి ఆమోద ముద్రేసిన చట్టాన్ని సవాల్ చేస్తూ కూడా మళ్ళీ కోర్టుకు ఎక్కారు. మళ్ళీ అడ్డంకులు కల్పించే వర్గం. ఆ కోర్టుకు వచ్చిన సమయంలో హైకోర్టు స్పష్టంగా 5 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనంలో 4 జడ్జీలు వర్గీకరణ సక్రమమే అని చెప్పేశారు. ఒక గులాబ్ నజ్గి అనే ఒక జడ్జి మాత్రమే వర్గీకరణ చేయొద్దన్నారు. మిగతా 4 జడ్జీలు ఆమోదించారు. అంటే తీర్పు అమలు జరుగుతుంది. అట్లా 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ అమలు జరిగింది. అప్పుడే మాదిగలకు మేలు జరిగింది, ఉపకులాలకు మేలు జరిగింది. స్వాతంత్రం వచ్చిన 50 ఏళ్లలో 18,000 ఉద్యోగాలు మాదిగలకు వస్తే 5 ఏళ్ళు వర్గీకరణ అమలు జరిగిన కాలంలో 22,000 ఉద్యోగాలు వచ్చినాయి. అంటే 50 ఏళ్లకు
18,000, 5 ఏళ్లలో 22,000. మరి న్యాయం అప్పుడే జరిగింది కదా. ఏ మెడికల్ కాలేజ్కి వెళ్ళి చూసినా, ఏ ఉన్నత విద్యా సంస్థకి వెళ్ళి చూసినా, ఏ గురుకుల పాఠశాలకు వెళ్ళినా, ఏ హాస్టల్కి వెళ్ళినా మాదిగ బిడ్డలు, ఉపకులాల బిడ్డలు అప్పుడు ఎక్కువ మంది కనిపించేవాళ్ళు. న్యాయం జరిగింది. సో హైకోర్టు 4 జడ్జీలతో అనుకూలంగా తీర్పునిస్తే మళ్ళీ దీన్ని సుప్రీంకోర్టుకు తీసుకెళ్లారు. సుప్రీంకోర్టులో ఆ రోజు కేంద్ర ప్రభుత్వం న్యాయబద్ధంగా సహకరించలేదు. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది 5 జడ్జీలతోటి. 5 జడ్జీలతో విచారణ జరుగుతున్నప్పుడు కేంద్రానికి నోటీసులు అందినాయి కదా. కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉన్నది, సపోర్ట్ చేయలే. సుప్రీంకోర్టు స్థాయికి ఎదిగిన రామస్వామి లాంటి ఒక జడ్జీలు అక్కడ ప్రభావితం చేసే కాడు ఉన్నారు. ఈ నజ్గి గారితో 5-6 సమావేశాల్లో పాల్గొన్నాడు ఆయన. అక్కడ రామస్వామి అనే ఒక మాల సోదరు జడ్జి ఈ నజ్గి గారితో ఇక్కడ ఒకరు వ్యతిరేకించారు. ఆయనతో 4-5 సార్లు నాకు ఢిల్లీలో కనిపించారు. ఏదో కుట్ర జరుగుతుందని అనుకున్నాం, కానీ కుట్రను ఛేదించే శక్తి అప్పుడు మాకు లేదు. కుట్ర జరుగుతుంది అనుకున్నాం, కుట్రను ఛేదించే శక్తి మాకు లేదు. నవంబర్ 5, 2004లో రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పి రద్దు చేయించారు. రాష్ట్రపతి రాష్ట్రాలకు అధికారం ఉన్నదని సిఫార్సు చేసినా కూడా రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పి 2 అంశాలు పెట్టి చెప్పారు. నంబర్ 1, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఆర్టికల్ 341 క్లాజ్ 2 ప్రకారంగా కేంద్రం పార్లమెంట్లో చేయాలి అని, అంటే రాష్ట్రాలకు సంబంధం లేదని దాన్ని జోడించారు. రెండోది, అసలు దళితులందరూ ఒకే సమూహం, హోమోజీనియన్స్, వాళ్ళను విడదీసేది పార్లమెంటు కూడా శక్తి లేదని చెప్పేశారు. ఒకటోమో రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పి తప్పుడు అభిప్రాయంతో జడ్జిమెంట్ ఇవ్వడం. రెండోది, మనం అనుకుంటాం ఏదైనా పార్లమెంట్ చేయాలని అనుకుంటాం. అసలు దళితులందరూ సమానమే, ఒకటే, వాళ్ళకు వర్గీకరణ చేసే అధికారం పార్లమెంటు కూడా లేదని చెప్పేశారు. అంటే అసలు చిక్కుముడి కాదు, అసలు ముడి లేకుండా వేసి పారేశారు. అప్పుడే బాలగోపాల్ గారు గొప్ప వ్యాసాలు రాశాడు. ఈపీడబ్ల్యూ అనే పత్రికలకు రాశారు. ఇది న్యాయబద్ధత కానీ రాజ్యాంగబద్ధత కానీ తీర్పు అని చెప్పి, న్యాయబద్ధత కానీ రాజ్యాంగబద్ధత కానీ తీర్పు అని చెప్పి, ఒక పలుకుబడిగా వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ వచ్చే తీర్పులాగున్నదే కానీ రాజ్యాంగ సూత్రాలకు లోబడి తీర్పు ఇచ్చినట్టుగా లేదని చెప్పి ఆనాడే సుప్రీంకోర్టు తీర్పు మీద వ్యాసాల మీద వ్యాసాలు రాశాడు బాలగోపాల్ గారు. ఆయన వ్యాసాలను కూడా ఉటంకించింది లాయర్లు, రామ్ జెత్మాలాని నుంచి, అది వాళ్ళ నుంచి కపిల్ సిబాల్ నుంచి మొదలు కూడా చాలామంది బాలగోపాల్ వ్యాసాలు ఉటంకించారు. దాన్ని కోడ్ కూడా చేశారు వాళ్ళన్న. ఇప్పుడు షెడ్యూల్ కులాల వర్గీకరణ కీలక దశలు ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర గారు మీటింగ్ రావడం, మోడీ గారు ఆ మీటింగ్లో స్పష్టం చేశాడు. అప్పటికే రాజ్యాంగ ధర్మాసనం ఏర్పడ్డది కనుక రాజ్యాంగ ధర్మాసనం తీర్పు కోసం అందరం ఎదురు చూద్దాం. కాకపోతే రాజ్యాంగ ధర్మాసనం త్వరగా విచారణ జరగడానికి కేంద్రం సపోర్ట్ చేస్తుంది. విచారణ జరిగే సమయానికి కేంద్రం కూడా వర్గీకరణకు బలంగా కోరుకుంటూ అఫిడవిట్ దాఖలు చేస్తాం. తీర్పు వచ్చినాక భవిష్యత్ కార్యాచరణ తీసుకుందామని చెప్పి మాట్లాడడం జరిగింది. దానికి అనుగుణంగా కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ పరిశీలి చేసింది. ఆ కమిటీ న్యాయవ్యవస్థను కూర్చుండబెట్టింది. త్వరగా రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరగడానికి తేదీలు తీసుకున్నది. ఆ తేదీలు మళ్ళీ నెల వాయిదా పడకుండా 3 రోజులు కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ చేసుకున్నారు న్యాయ వ్యవస్థ. ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో విచారణ జరిగింది. 2 రోజులు వర్గీకరణకు అనుకూలమైన ప్రభుత్వాల, పార్టీల, సంఘాల వాదన, 1 రోజు వర్గీకరణ వ్యతిరేకుల వాదన. కేంద్ర ప్రభుత్వం సంబంధించిన అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ 3 రోజులు అక్కడనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున బలంగా వాదించారు. పంజాబ్, మనం తెలంగాణ అందరూ కూడా వాదించారు. ఎంఆర్పిఎస్ వాదించింది. కేకే వేణుగోపాల్ గారిని ఎంఆర్పిఎస్ పెట్టేసింది. ఆ రెండింటి మీదనే చెప్పేశారు. జడ్జిమెంట్ రాకముందే జడ్జీలు కామెంట్ చేశారు కదా. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు జడ్జీలు సీజే గారి నుంచి మొదలుకుంటే చాలామంది కామెంట్ చేశారు. దళితులందరూ ఒకటే సమూహం, వీళ్ళని విడదీసే హక్కు పార్లమెంట్ కూడా లేదనే మాట అన్నప్పుడు దళితులందరూ ఒకటే అని ఎట్లా అనుకుంటాం? ఇప్పుడు అగ్రకులాలంటే ఒక అగ్రకులాలుగా మనం అంటమే కానీ అగ్రకులాలందరూ సమానం కాదు కదా. బ్రాహ్మణులు, వైశ్యులు, రెడ్లు, కమ్మలు, కాపులు, ఇంకోరు రాజులు అందరూ ఒక సమూహం అని చెప్పగలుగుతామా? అది కాదు కదా. అట్లనే దళితుల్లో కూడా అసమానతలు ఉన్నాయి. దళితుల్లో కూడా సాంఘిక వివక్షత ఉన్నది. ఇంటర్నల్గా కూడా దళితులు కూడా ఒకే కులం అని చెప్పడానికి వీలు లేదు అని చెప్పి కామెంట్ అప్పుడే చేశారు. అంటే 2004లో ఏ తప్పుడు కామెంట్ తోటైతే జడ్జిమెంట్ వచ్చిందో
అది తప్పని చెప్పి జడ్జీలు కామెంట్ రూపంగానే చెప్పారు కదా తీర్పు రాకముందు. సీజనే చెప్పాడు కదా, దళితులందరూ ఒక సమూహం కాదు, సమూహం కాదు, విభిన్న సంస్కృతులు, విభిన్న ఆ, సాంఘిక వ్యవస్థ ప్రతి కులం మీద పనిచేస్తున్నదని చెప్పేశారు. అంటే కాదని చెప్పింది కదా. రెండోది, ఆర్టికల్ 341 క్లాజ్ 2 గురించి కూడా చర్చ జరిగింది. ఏ రెండు అంశాలు అయితే చర్చ ఆర్టికల్ చర్చ జరిగింది. ఆ చర్చలో ఏమొచ్చింది, ఆర్టికల్ 341 క్లాజ్ 2 ఏం చెప్తున్నది అన్నప్పుడు, షెడ్యూల్ కులాలు ఫలాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపితే పార్లమెంట్లో ఆ కులాలను చేర్చే అధికారం పార్లమెంటుకు ఉంటుంది, లేదా కులాన్ని తీర్చే అధికారం కూడా పార్లమెంటుకు ఉంటుంది. ఇప్పుడు 59 కులాలున్నాయి అనుకోండి, 59 కులాల్లో ఇంకా వేరే కులాన్ని తీసుకొచ్చి పార్లమెంట్లో చట్టం చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. అవసరం అంటే ఉన్న కులాల నుంచి ఒక కులాన్ని తొలగించే అధికారం కూడా కేంద్రానికి ఉంటుంది, పార్లమెంట్ అని చెప్పేశారు. మరి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అనేది 59 కులాలకు సంబంధించిన అంశం. 59 కులాల నుంచి ఒక కులాన్ని ఎవరైనా మాలని తొలగిస్తున్నారా? అది పార్లమెంట్కి వర్తిస్తుంది. లేదా మాదిగెళ్ళేమన్నా తొలగిస్తుందా? అది పార్లమెంట్కి వర్తిస్తుంది. బయట వాళ్ళు ఎవరైనా కలుపుతున్నారా? అది పార్లమెంట్కి వర్తిస్తుంది. కాబట్టి ఏ కులాన్ని తొలగించడం, ఏ కులాన్ని కలపడం లేదు. ఉన్న కులాల్లోనే అసమానతలు ఉన్నాయనే విషయాన్ని గ్రహించి ఎవరెవరి వెనుకబాటు ఉన్నారో వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చే అధికారం రాష్ట్రాలకు ఉన్నది. అంటే ఆర్టికల్ 341 క్లాజ్ 2 వర్తించదు వాస్తవానికి. దళితులందరూ సమానం అనే ఒక సూత్రం వర్తించదు. ఆ రెండింటిని మేము ఒప్పుకోవట్లేదని చెప్పి మెజార్టీ తీర్పు ఇచ్చింది. 2004 తీర్పును పక్కకు పెట్టేసింది. సింపుల్ విషయం. అంటే ఆ తీర్పుతో ఇప్పుడు మూడోసారి విజయం సాధించినట్టయింది. 30 ఏండ్ల పోరాటం, 3 విజయాలు. 2 విజయాలు చేతికొచ్చినాయి, చేజారిపోయింది. ఇప్పుడైనా అది చేతికొచ్చి అది ఫలితాలు అందిస్తాయని చెప్పి మేము ఆశిస్తున్నాం. కానీ స్వార్థం ఎప్పుడు స్వార్థంగానే మిగిలిపోతుంది. ఇంకా మేము అడ్డుకుంటాం, ఇంకా మేము అది చేస్తాం, ఇంకా మేము పలుకుబడితే ఏదని చేస్తామంటే మా సోదర వర్గానికి సంబంధించిన కొంతమంది స్వార్థపరులు ఒక విషయాన్ని గ్రహించట్లేదు. నిజంగా ఈ కాలంలో మీ అందరు చూస్తున్నారు కదా, వాళ్ళు దేంతో అడ్డుకుంటున్నారు? ఎంఆర్పిఎస్ లాగా ప్రజలు వచ్చి రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేసే పరిస్థితి లేదు. వాళ్ళలో కూడా ఒక ఆలోచన వచ్చింది, ఎంతకాలం అడ్డుకుందాం, వాళ్ళ వాట వాళ్ళకి పోతుంది, మన వాట మనకు వస్తుంది కదా, అడ్డుకోవద్దని చెప్పి వాళ్ళలో మెజార్టీ వచ్చేసింది. అందువల్ల ప్రజా ఉద్యమం లేదు. పలుకుబడితో కదా ఆపుతున్నది. డబ్బు పలుకుబడి, రాజకీయ పలుకుబడి, ఉన్నత ఉద్యోగ వర్గ పలుకుబడి వాళ్ళకి బలంగా ఉన్నది. ఉన్నత ఉద్యోగ వర్గం తీసేసింది ఢిల్లీలో, దేశవ్యాప్తంగా ఎదిగిన వాళ్ళు. రాజకీయ పలుకుబడి బలంగా ఉన్నది, డబ్బు బలంగా ఉన్నది. ఈ పలుకుబడితో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను అనుకుంటున్నా, ఉన్నదాన్ని పంచుకుందామంటేనే ఎదిగిన మీకు ఇంత అది ఉన్నది కదా. మరి రిజర్వేషన్ లేని కాలంలో అంబేద్కర్ దళితుల పక్షాన పోరాటం చేస్తున్నప్పుడు కొంతకాలం మీకు ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి అన్న వర్గాలు కూడా ఉన్నాయి కదా. ఆ అన్న వర్గాలు మనసు మారి అంబేద్కర్ సహకరించి రిజర్వేషన్ల ఏర్పాటుకు దారితీసింది కదా. అంటే అంబేద్కర్ కాలంలో అగ్రకులాలన్నా మానవత్వంతో కొన్ని ఆలోచించినాయి, కానీ ఇప్పుడు మా మాల సోదరులే మానవత్వంతో ఆలోచించలేకుండా పోతాండ్రు. చాలా బాధ అనిపిస్తుంది. తిరగడానికి డబ్బు లేని రోజులు, నడిచిపోయిన రోజులు, సైకిళ్ళ మీద తిరిగిన రోజులు, లారీల మీద తిరిగిన రోజులు, ఛార్జీ తక్కువ ఉంటే మధ్యలో దిగిన రోజులు, బిడ్డల ప్రాణాలు పోతున్న రోజులు, జైలు పాలవుతున్న రోజులు, అవమానాలు పడుతున్న రోజులు, పాలకుల కుట్రలను ఛేదించే రోజులు. ఒకరోజు 2004 నవంబర్ 5న వర్గీకరణ రద్దు అవుతున్న రోజు సుప్రీంకోర్టులో ఉన్నా. నేను మొన్న సుప్రీంకోర్టులో ఉన్నా, ఆగస్టు 1కి. వందల మంది ఏపీ భవన్లో మా సోదరులు తీసేశారు. అక్కడ ఆఫీసర్స్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు హరీష్ రావు గారు కొట్టాడు చూడు, ఒక చంద్రరావు మాల, అక్కడ ప్రధాన ఆఫీసర్స్ వాళ్ళందరూ. ఆయనకు 7-8 గదులు ఇచ్చేశారు, నాకు ఒక గది ఇవ్వమని ఇవ్వలే. ఒక ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్తే ఎట్లా వచ్చేదో మా పివి రావు గారు 70-80 మంది వేసుకొని, 100 మంది వేసుకొని 20 కార్లలో అక్కడికి వచ్చేవాళ్ళు. మేము ఆటోలో పోయి ఆడ నిలబడేవాళ్ళం. ఇవన్నీ గుర్తుకొస్తాయి కదా. అంటే శక్తి పలుకుబడి ఉన్నదని చెప్పి అడ్డుకుంటే న్యాయం ఎట్లా జరుగుతుంది పేదోడికి? అంటే అంబేద్కర్ కాలంలో ఆ శక్తి పలుకుబడి ఉన్నోళ్ళు అంబేద్కర్ మాటను మళ్ళీ గౌరవించి రిజర్వేషన్లు ఒప్పుకోవడానికి దారితీసిన కదా ఇంత దూరం మనం అందరం వచ్చాం. మరి మనలో మనమే కింది వాడికి న్యాయం జరగాలని మాట్లాడుతున్నప్పుడు, సమాజం మాట్లాడుతున్నప్పుడు ఇంకా మేము అడ్డుకుంటామంటే అర్థం ఏంటి? పలుకుబడే కదా. అంటే సమాజం అభిప్రాయం వినరా? 4 అభిప్రాయాలు స్పష్టంగా ఉన్నాయి.
వాళ్ళ అభిప్రాయానికి భిన్నంగా. 4 అభిప్రాయాలు స్పష్టంగా ఉన్నాయి వాళ్ళ అభిప్రాయానికి భిన్నంగా. నంబర్ 1, ఎంఆర్పిఎస్ ఉద్యమం పోరాటం వర్గీకరణ కోసం మొదలు పెడితే వద్దనేటోళ్ళు మాల మహానాడు అనుకుందాం. మాల మహానాడు వేదిక మీద మాలలు తప్ప వేరే సమాజం నుంచి ఒక వేదిక మీద ఒక నాయకుడిని తీసుకొచ్చి మాట్లాడించమనండి. కానీ ఎంఆర్పిఎస్ వేదిక మీద సమస్త సమాజంలో పెద్దలందరూ మాట్లాడతారు వర్గీకరణ జరగాలి అని. ఇప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 3 సార్లు శాసనసభలో చర్చ జరిగింది వర్గీకరణ మీద. బలంగా చర్చ జరిగితే 3 సార్లు ఏకగ్రీవ తీర్మానం, అంటే ఇంక్లూడింగ్ మాల ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టే కదా అందులో. ఏకగ్రీవ తీర్మానం అంటే భిన్నాభిప్రాయాలతో మెజార్టీ తీర్మానం కాదు కదా. నాకు తెలిసి తెలుగు నేల మీద ఎన్నిసార్లు చర్చ పెట్టినా అన్నిసార్లు ఏకగ్రీవ తీర్మానాలు జరిగింది ఒక వర్గీకరణ మీదనే. అంటే రాజకీయ పార్టీల మధ్యలో ఏకాభిప్రాయం వర్గీకరణ మీద ఉన్నది కదా. మరి మీ అభిప్రాయానికి విలువ లేదన్నట్టే కదా. 94 ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత ఇప్పటి వరకు ఎన్నో చర్చలు జరిగినాయి మీడియాలో. ఇప్పుడు జరిగినాయి. ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది. సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. చర్చల్లో పాల్గొనేటోళ్ళు మాలల్లో కొంతమంది స్వార్థపర వర్గం వర్గీకరణ వ్యతిరేకిస్తుంది. చర్చల్లో పాల్గొంటే మాదిగ బిడ్డలు వర్గీకరణ కోరుకుంటుండ్రు. మరి సమాజంలో అన్ని వర్గాలు ఏం కోరుతున్నాయి మీడియాలో? చర్చలో అందరూ సమాజంలో అన్ని వర్గాలు పాల్గొంటున్నాయి కదా. ముక్త కంఠంతో వర్గీకరణ జరగాలి, ఎప్పుడో జరగాల్సిందే అని చెప్పి మాట్లాడుతున్నారు కదా మేధావర్గం అంతా. అంటే సమాజంలో ఉండబడే మాల మాదిగేతర మేధావులు అందరూ ఎవరి వైపు నిలబడ్డరు? వర్గీకరణ కావాలని నిలబడ్డారు. ఇది మీకు వ్యతిరేకమనే కదా. ఏమి చూస్తున్నారు? రాజకీయ పార్టీలు వన్ సైడ్, సమాజంలో అన్ని వర్గాలు వన్ సైడ్, కమిషన్లు వన్ సైడ్. నేను పుట్టకముందు 65లో లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి ఉన్నప్పుడు కమిషన్ వేశాడు, లోకూర్ కమిటీ. కేటగరేషన్ కోరుకున్నది, లేకపోతే ఎస్సీలో అభివృద్ధి చెందిన వాళ్ళని తొలగించమని కూడా చెప్పేసింది. తొలగించకపోయినా ఉన్న వర్గీకరణ జరగాలి కదా అని అనుకున్నాం. మేము పుట్టకముందు కమిషన్, చంద్రబాబు నాయుడు వేసిన రామచంద్ర కమిషన్ వర్గీకరణ కోరుకున్నది. ఉషా మేర కమిషన్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వేసింది, వర్గీకరణ కోరుకున్నది. కర్ణాటకలో సదాశివన్ కమిషన్ కాంగ్రెస్ వేసింది, వర్గీకరణ కోరుకున్నది. తమిళనాడులో డిఎంకే అధినేత పెద్దలు కరుణానిధి గారు వేసిన కమిషన్ జస్టిస్ జనార్దన్ కమిషన్ వర్గీకరణ కోరుకున్నది. సుశీల్ కుమార్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహారాష్ట్రలో లాహోజీ సాల్వే కమిటీ పడ్డది, అక్కడ వర్గీకరణ కోరుకున్నది. పంజాబ్ అండ్ ఉత్తరప్రదేశ్లో గుర్నామ్ సింగ్ హుకుమ్ సింగ్ కమిషన్లు పడ్డాయి, అక్కడ వర్గీకరణ కోరుకున్నది. ఎందుకు కోరుకుంటున్నాయి? దళితులకు అందాల్సిన రిజర్వేషన్లు అన్ని రాష్ట్రాల్లో ఒక కులం మాత్రమే పొందుతున్నామట వాస్తవం. కాబట్టి వెనకబడ్డ దళిత కులాలకు మేలు జరగాలంటే వర్గీకరణ పరిష్కారం అని చెప్పి కమిషన్ చెప్తున్నాయి. ఏ ఒక్క కమిషన్ అన్న వర్గీకరణ వ్యతిరేక తీర్పు చెప్పిందా? ఈ తెలుగులో రాజకీయ పార్టీ ఏదన్నా వర్గీకరణ వద్దని చెప్తుందా? మాల మాదిగేతర మేధావులందరూ కలిసి వర్గీకరణ కావాలని కోరుతున్నారు కదా. చివరికి న్యాయ వ్యవస్థ మీరు ఒక జడ్జితో రద్దు చేపిస్తే 5 జడ్జీలు ఇక్కడ మళ్ళీ వర్గీకరణ తీర్పిచ్చే 4 జడ్జీలు, అక్కడ 5 మళ్ళీ రద్దు చేస్తే మళ్ళీ 6 జడ్జిమెంట్ మళ్ళీ వచ్చాయి. అంటే న్యాయ వ్యవస్థ న్యాయబద్ధంగా నిలబడ్డట్టే కదా. న్యాయ వ్యవస్థకు వాళ్ళ స్ఫూర్తికి అనుగుణంగా మీ అభిప్రాయం లేదు. సమాజంలో ఉండబడే అన్ని వర్గాల అభిప్రాయానికి మీ అభిప్రాయం లేదు. అన్యాయం జరిగిందనే విషయం కమిషన్లను ఒప్పుకుంటున్నాయి. కమిషన్ అభిప్రాయాలకు మీరు వ్యతిరేకంగా ఉన్నారు. రాజకీయ పార్టీలకు మీరు వ్యతిరేకంగా ఉన్నారు. అంటే సమాజం ఏమనుకుంటుందనే సోయి కూడా లేకుండా, సో సమాజంలో మనం ఒంటరి వాళ్ళు అవుతున్నామనే అభిప్రాయం కూడా ఆలోచించకుండా, మాకు డబ్బు ఉన్నది, రాజకీయ పలుకుబడి ఉన్నది, మా చేతిలో కొంత మీడియా ఉన్నది కదా, మా దగ్గర మేధావర్గం ఉన్నదని చెప్పి అహంకారంతో అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తుంటే సమాజం చేత మరింత దూరం అవుతారనే విషయం మా సోదర వర్గానికి నేను గుర్తు చేస్తూ, ఎన్నో మలుపులు ఎన్నో మజిలీల మధ్యలో యుద్ధం జరిగింది. మీ అందరి మద్దతుతో వర్గీకరణ సాధించడం జరిగింది. మీ అందరికి ధన్యవాదాలు చెప్తూ, భవిష్యత్తు విషయంలో మీరు ఏం మాట్లాడినా నేను మీ అభిప్రాయానికి అనుగుణంగా స్పందిస్తానని గుర్తు చేస్తున్నాను. ధన్యవాదాలు. పెంచడానికి అసలు మీకు ఈ స్ఫూర్తి కలగడానికి అసలు కారణం ఏంటిది? దీని గురించి ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభం కంటే ముందు మాది వరంగల్ జిల్లా హంటర్ రోడ్ షాంపేట్. అక్కడ కొంత మా మీద జరుగుతున్న దౌర్జన్యాలు, కుల వివక్షత ఎదుర్కొంటున్న రోజుల్లో మేము అక్కడ కొంత ఘర్షణలో ఉండాల్సి వచ్చింది. మా మీద ఆధిపత్యం వహిస్తున్న వాళ్ళు, మమ్మల్ని అణచేస్తున్న వాళ్ళకు వ్యతిరేకంగా కొంత పోరాటం చేయాల్సి వచ్చింది. ఆ పోరాటం జరుగుతున్న క్రమంలోనే మా మీద కేసులు అవి ఉన్నాయి. కానీ మా పక్షాన అప్పుడు పీపుల్స్ వార్ అప్పుడు వాళ్ళు కొంత అండగా నిలబడ్డారు. తర్వాత మా పోరాటం జరుగుతున్నప్పుడు వాళ్ళు అండగా నిలబడ్డారు.
దానికి ఆకర్షితులమై కొంతకాలం మేము ఆ ఉద్యమంలో పాల్గొన్నాం. అప్పుడు ఆ సమయంలో కొంత కారం చెడు జరిగింది ఘటన అటువైపు, చుండూరు జరిగింది అటువైపు, మీటింగ్లకు వెళ్ళి వచ్చేవాళ్ళం. కానీ మళ్ళీ మేము బయటకు వచ్చి డెమోక్రట్గా కొన్ని సమస్యలను పోరాటం చేద్దామని చెప్పి మేము బయటకు వచ్చి ఆలోచిస్తూ ముందుకెళ్తున్న సమయంలో ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఒక ముగ్గురు దళిత మాల అమ్మాయిలే, ఏషమ్మ, రామలమ్మ, అంజమ్మ అని ముగ్గురు అమ్మాయిలను అత్యాచారాలు చేసి నీళ్ళల్లో పడేసిన సంఘటన. ఆ సంఘటనను దృష్టి పెట్టుకొని అక్కడ దళిత ఉద్యమాల్లో పాల్గొనడానికి నేను అక్కడికి వెళ్ళి తిరుగుతున్న సమయంలో ఆ సమయంలో విజయభాస్కర్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నది. విజయభాస్కర్ రెడ్డి గవర్నమెంట్ ఉన్న సమయంలోనే మాకు ఎంఆర్పిఎస్ ఏర్పడక ముందు అంటే ఆది జాంబో అరుంధతి సమాఖ్య అనేది ఒక సంఘం మా పెద్దలు పెట్టారు. డైరెక్ట్ మాదిగా పెట్టడానికి కొంత ఇబ్బందులు పడుతున్న రోజుల్లో ఆది జాంబో అరుంధతి అనే పేరుతో సంఘం పెట్టి, మీకు తెలుసు మంద జగన్నాథం అయితే ఎన్ వెంకట స్వామిని రిటైర్డ్ ఐఏఎస్ అయ్యేది నుండే, తిరుపతి ఎంపీగా కూడా తర్వాత గెలిచాడు, ఇప్పుడు చనిపోయింది పెద్ద ఆయన. వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో దళిత మాదిగల్లో అప్పుడప్పుడు ఎదిగిన కొంత మేధా వర్గం కనబడుతున్న వాళ్ళు మనకు అన్యాయం జరుగుతుందనే విషయాన్ని వాళ్ళు బయటకు తీసుకొచ్చారు. బయటకు తీసుకొచ్చి కరపత్ర రూపం చేసి ఒక మీటింగ్ పెట్టేశారు. ఆ మీటింగ్ నిజాం కాలేజీలో జరిగింది ఎంఆర్పిఎస్ ఏర్పడక ముందు. ఆ మీటింగ్ జరిగిన సమయంలో అక్కడికి మళ్ళీ ఆ మీటింగ్కు మళ్ళీ మా వెంకటస్వామి గారు కూడా అక్కడికి వచ్చిండు, విజయభాస్కర్ రెడ్డి గారు. మీటింగ్ జరిగిందేమో మాదిగలకు ఈ రకంగా అన్యాయం జరుగుతుందని కరపత్రం రూపంగా చెప్పేశారు. విద్యారంగంలో వెనుకబడ్డం, ఉద్యోగ రంగంలో వెనుకబడ్డం, ఆర్థిక రాజకీయ రంగంలో వెనుకబడ్డం అనేది ఆధారాలు చెప్పింది. ఎవరు లబ్ధిదారులో ఎవరు వెనుకబడ్డరో ఆధారాలు చూపెట్టింది. ఆ మీటింగ్ వచ్చిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు పెద్దలు మీటింగ్ జరిగింది వర్గీకరణ కోసమైనప్పుడు వర్గీకరణకు పరిష్కారం చూపెట్టకుండా, వర్గీకరణ విషయం మాట్లాడకుండా ఆయన ఒక అభిప్రాయం వ్యక్తం చేసిండు. మాదిగలందరూ చెప్పులు కుట్టేటోళ్ళే కదా, ఈ చెప్పులు కుట్టే పరిశ్రమ డెవలప్ చేస్తాను, దానికి ఒక 3 కోట్ల రూపాయలు ఇస్తాను, మీరు దాని మీద బాగా దృష్టి పెట్టి పనిచేసుకోండి అని చెప్పడం జరిగింది. అంటే ఇక మీరు అక్కడనే ఉండండి, ఇంకా మీరు ఇంకా వేరే రంగంలో రావద్దని చెప్పినట్టున్నది. దాన్ని వేదిక మీద బలంగా నాయకత్వం దాన్ని నిరసన వ్యక్తం చేయలే, కానీ కింద నిరసన వ్యక్తమైంది. మేము చదువుల్లో ముందుకెళ్ళాలనుకుంటే మాకు అడ్డంకులు ఉన్నాయి, ఉద్యోగాలు మాకు దక్కట్లేదు, సంక్షేమం మాకు రావట్లేదు. మరి మా తాత ముత్తాతలు చెప్పులు కుట్టిండ్రు, మా కుల వృత్తిని మేము గౌరవిస్తాం, కానీ మరి ఇప్పుడు చదువుకునే అవకాశాలు మాకు రావాలి కదా, ఉద్యోగాలు రావాలి కదా, మా పిల్లలన్నా మేము పైకి రావాలి కదా అని చెప్పి కింద నిరసన వ్యక్తమైంది. ఆ నిరసన వ్యక్తమైన దాన్ని పేపర్లో చూశాం. ఆ పేపర్లు చూసినప్పుడు సరే మన పెద్దలకు పరిమితులు ఉన్నాయేమో, వాళ్ళు ఉద్యోగస్తులు కదా, ఒకరైనా ఐఏఎస్ ఆఫీసర్, ఒకైనా ప్రభుత్వ డాక్టర్, అతను మంద జగన్నాథం రాజకీయాల్లోకి రాకముందు గాంధీ ఆసుపత్రి డాక్టర్, అట్లా అంత వాళ్ళందరూ మేధావర్గం అంతా డాక్టర్లుగా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు. అంటే వాళ్ళు ఒక అంశం బయటికి తీసుకొచ్చారు, కానీ సమస్య పరిష్కారం కోసం బలమైన ఉద్యోగం నిర్మించలేకపోవచ్చు, వాళ్ళకి పరిమితులు ఉన్నాయి. అసలు ఆ పని మనం ఎందుకు చేయొద్దు, వాళ్ళు ఒక దూరం అయితే నడిపించారు, దాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఆ విధంగా వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి, వాళ్ళు లేవనెత్తిన అంశాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసమే 94లో ఎంఆర్పిఎస్ రోడ్డు ఇప్పటి వరకు వచ్చింది. స్వామి ఈనాడు వర్గీకరణ తీర్పు తర్వాత మాజీ ఎమ్మెల్యేలు కలిసి మీరు సీఎం గారు కలిశారు. అయితే ఎప్పటివరకు ఈ హామీ అమలు తీర్పు అమలు చేస్తున్నారు, ఇంకో మరోవైపు నోటిఫికేషన్లు వస్తున్నాయి, మరి ఈ జాప్యం జరిగితే మీరు తీసుకునే ఉద్యమ కార్యాచరణ కానీ యాక్షన్ ప్లాన్? మొన్ననే బహుశా 22వ తారీఖు అనుకుంటాను, మంత్రివర్గంలో మాదిగ సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు మా సోదరులు దామోదరం రాజనరసింహ గారి అధ్వర్యంలో ఎమ్మెల్యేలు, మాజీ మంత్రివర్యులు మాకు పెద్ద దిక్కు ఉండబడే మోత్పల్లి నరసింహులు గారితో కలిపి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిశాం. దాదాపు 1 గంట సమయం ఇచ్చి అన్ని విషయాలు చర్చించాడు. ఆయన సానుకూలంగానే స్పందించాడు. ఒకటి, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మొట్టమొదలు స్పందించి ఈ దేశంలో అందరికంటే ముందు మేమే, తెలంగాణ ప్రభుత్వమే వర్గీకరణ అమలు చేస్తుంది, అవసరంటే ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా వర్గీకరణ అమలు చేయించడానికి అవసరంటే ఆర్డినెన్స్ తీసుకొస్తా అని చెప్పి ఏదైతే ప్రకటన చేసిండో దానికి అనుగుణంగానే మీరు ముందుకు సాగండి, ఇక లేట్ చేయొద్దు అని చెప్పి అందరం కలిసి చెప్పడం జరిగింది. మీరు చేసిన ప్రకటనకు అనుగుణంగానే మీరు త్వరగా ముందుకెళ్ళండి, వర్గీకరణ అమలు చేయండి అని చెప్పి అందరం కోరడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రి కాకముందు కూడా వర్గీకరణ విషయంలో ఒక 5-6 సభలో ఆయన ఎంఆర్పిఎస్ సభలో పాల్గొన్నాడు. ఆయా ఢిల్లీలో జరిగిన ధర్నాలు కూడా పాల్గొన్నాడు.
కొన్ని సందర్భాల్లో బహిరంగ సభలు జరుగుతున్నప్పుడు ఆయన పాత్ర పోషించాడు. అంటే వర్గీకరణ విషయంలో మొదటి నుంచి ఆయన అనుకూలంగానే స్పందించిన రోజులున్నాయి కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు అనంతరం భారతదేశంలో మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుంది, అవసరం అంటే ఆర్డినెన్స్ తీసుకొస్తా అన్నారు కాబట్టి ఆ మాట నిలబెట్టుకునే విధంగా మీరు ముందుకు సాగండి అని చెప్పి మేమందరం కలిసి అప్పీల్ చేశాం. అంటే ఆ ప్రకటన చేసినందుకు అభినందిస్తూనే దాన్ని అమల్లోకి తీసుకొచ్చే కార్యాచరణ మీరు ముందుకు సాగండి అన్నప్పుడు త్వరలోనే ఒక కమిటీ వేస్తాను. అది కూడా మంత్రివర్గ ఉపసంఘ కమిటీ. అది పేపర్లో కూడా వచ్చింది కదా, లీక్ అయింది కాబట్టి నేను చెప్తున్నా. ఓకే, మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామని చెప్పాడు. దానికి పంజాబ్లో ఇప్పటికే వర్గీకరణ అమలు జరుగుతుంది, దాన్ని స్టడీ చేసి రండి. తమిళనాడులో వర్గీకరణ అమలు జరుగుతుంది, దాన్ని స్టడీ చేసి రండి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయన చేసిన వర్గీకరణ చట్టమే ఇప్పుడు మళ్ళీ నిలబడ్డది. 2004లో రద్దయింది ఆ చట్టమే, చంద్రబాబు గారు తీసుకొచ్చిన చట్టమే. ఇప్పుడు మళ్ళీ ఆ చట్టమే మళ్ళీ పునరుద్ధరించబడ్డది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడి రండి, దాని తర్వాత ఏం చేద్దాం అనే విషయంలో ముందుకు సాగుదామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదే సమయంలో ఒకసారి జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారిని కూడా కలిసి రండి అని చెప్పడం కూడా జరిగింది. మరి అదెందుకు కలిసి చెప్పడం తెలియదు, కానీ ప్రభుత్వాల దగ్గర పరిశీలన కోసం పోవడం అనేది ప్రభుత్వ బాధ్యత కాబట్టి అది మరి మల్లికార్జున ఖర్గే మీద మాత్రం ఆయన పెట్టడం జరిగింది. మరి మల్లికార్జున ఖర్గే సొంత రాష్ట్రమైన కర్ణాటకలో కూడా ఎస్సీ వర్గీకరణ మీద మేనిఫెస్టో పెట్టారు. ఇది కర్ణాటక మేనిఫెస్టో. ఇవాళ సిద్ధరామయ్య గారు నిన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని మాదిగా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కలిసి నిన్న కలిశారు అక్కడ. ఆయన దాదాపు పెద్ద ట్వీట్ చేశాడు ఆయన పేరుతో. నేను వర్గీకరణ సానుకూలంగానే ఉన్నాను, వర్గీకరణ అమలు జరుగుతుంది, త్వరలోనే అమలు జరుగుతుంది, ఇక్కడ ఏమాత్రం వెనుక ఉదగ్గమనే పద్ధతిలో ఆయన హామీ ఇచ్చినట్టుగా ఉన్నది. రెండోది, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మల్లికార్జున ఖర్గేను కలిసి రండి అనే మాట కూడా కొంత మానవులకు చెప్పడం జరిగింది. సరే, మరి మల్లికార్జున ఖర్గే గారు చేవెళ్ళ డిక్లరేషన్ చేసిండు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ జరిగినప్పుడు మల్లికార్జున ఖర్గే చేతుల మీద ఉంటే డిక్లరేషన్ జరిగింది. అందులో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశమే మొదటి అంశంగా ఉన్నది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశమే మొదటి అంశంగా ఉన్నది. మరి ఆయన చేతుల మీదనే వర్గీకరణ చేస్తామని చెప్పి ఆమె ఉన్నది కనుక మరి సానుకూలంగా స్పందించాలి. ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదో మల్లికార్జున ఖర్గే గారు భవిష్యత్తులో చెప్తాడేమో, చూద్దాం. ఏదేమైనా త్వరగా అమలు జరగాలని మాత్రం మేము కోరాము. ఆయన ప్రకటన చేశాడు కదా, ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఇప్పుడున్న ఉద్యోగాల నోటిఫికేషన్లో కూడా ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పి. మేము ఈ జడ్జిమెంట్ రాకముందు జూన్ నెలలో ఒక రిజల్ట్ వచ్చింది ఇంజనీరింగ్ సంబంధించిన డిపార్ట్మెంట్లో, ఏఈలో దాదాపు 104 పోస్టులలో 70% ఉన్న మాదిగలకు 34 వచ్చినాయి, 30% లోపు ఉండబడే మాలలకు 70 వచ్చినాయి. మొన్ననే అంటే ఇప్పటికీ తెలంగాణలో ఎంత అన్యాయం జరుగుతుందో ఇది ఒక సాక్ష్యం, రుజువులు ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్లు ఉన్నాయి, అంటే ఫలితం వస్తుంది. నేను అంటున్నా, ఎస్సీ కేటగిరీషన్ చట్టబద్ధత కల్పించిన తర్వాతనే ఆ రిజల్ట్స్ బయట పెట్టాలి. ఇందులో ఏమాత్రం ఆలోచన చేసినా రోడ్ ఎక్కుతాం. ఎస్సీ కేటగిరీషన్ అమలు చేస్తూ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 2004లో ఏబిసిడి వర్గీకరణ చట్టం రద్దయింది అనుకుందాం. ఏబిసిడి చట్టం రద్దయిన తర్వాత మరి ఏ చట్టం అమలు జరిగినట్టు? ఉమ్మడి రిజర్వేషన్లో అమలు జరిగినట్టు, అంతే కదా. కేటగిరీషన్ చట్టం రద్దయిన రోజు రద్దవుతే ఉమ్మడి రిజర్వేషన్ అమలు జరిగినట్టే కదా. మరి ఇప్పుడు ఉమ్మడి రిజర్వేషన్ల విధానం చట్టమే మళ్ళీ రద్దయింది. ఇప్పుడు ఏ చట్టం ఉన్నట్టు? వర్గీకరణ ఉన్నట్టే కదా. ఆ చట్టానికి కొద్దిగా మరింత రూపం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కలు కట్టుతారు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జనాభా లెక్కలు కట్టాలి, అంతే కదా. ఆల్రెడీ జనాభా లెక్కలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఏ జిల్లాకు ఆ జిల్లాలు ఉన్నాయి కాబట్టి పర్సెంటేజ్లో కొంత అటు ఇటు తేడా వస్తుంటుంది. చేయాల్సింది అదొక్కటే కదా. కానీ స్టిల్ ఇప్పుడు ఏ చట్టం అమల్లో ఉన్నది అన్నట్టు? కేటగిరీషన్ చట్టం అమల్లో ఉన్నట్టే కదా. ఉమ్మడి రిజర్వేషన్ల విధానం చట్టం ఇప్పుడు రద్దయిపోయింది. రద్దయినప్పుడు మరి ఇప్పుడు ఏ చట్టం ఉన్నది? ఇప్పుడు ఈ కాలంలో కేటగిరీషన్ చట్టమే ఉండాలి కదా. ఆ కేటగిరీషన్ చట్టానికి మరింత రూపం దాల్చడం కోసం జనాభా ఇతరత్ర విషయాలు వెంటనే తెలుసుకొని అమల్లోకి తీసుకురావాలి. అమల్లోకి తీసుకురాకుండా ఎట్టి పరిస్థితుల్లో ఫలితాలు ప్రకటించవద్దు. ఈ విషయంలో నేను
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర కూడా రేపో ఎల్లుండో వెళ్తాం. కమిషన్ చైర్మన్ కూడా కలుస్తాం. తొందరపడి ఎట్టి పరిస్థితుల్లో రిజల్ట్ బయట పెట్టద్దు అని. అది ప్రభుత్వం కూడా చూసుకోవాలి. ముఖ్యమంత్రికి ఇక్కడి నుంచి అప్పీల్ చేస్తున్నా, ప్రభుత్వం కూడా చూసుకోవాలి. కృష్ణ గారు పత్రం ఇచ్చి ఆమె ఆశీర్వాదం తీసుకొని మీరు ఉద్యమం మొదలుపెట్టిండ్రు. అంతకుముందు మీరు షాయంపేటలో కేవలం గ్రామస్థాయి దండోరా కార్యకర్తనే. అప్పుడప్పుడే మీరు పీపుల్స్ వారితో తెగతెంపులు తెంచుకొని ఒక ఆత్మగౌరవ ఉద్యమం లాగా, అంటే మనము మాదిగలు అప్పటి వరకు మీరు మంద ఎలియానే, ఇంకా మందకృష్ణ మాదిగ కాలేదు. తర్వాత మీరు మాదిగ అని పేరు పెట్టుకొని మీరు పెట్టుకున్న తర్వాత చాలామంది మాదిగలు ఇక మీ అడుగుజాడల్లో మాదిగ అని ఒక ఆత్మగౌరవ ఉద్యమం లాగా మొదలైంది. ఇంకా అప్పటి వరకు మనము ఉమ్మడి రాష్ట్రంలో ఖచ్చితంగా లెక్కలు లేవు. తెలంగాణలో మాదిగలు ఎంత, మాలలు ఎంత, అంటే తెలంగాణలో మాదిగ జనాభా ఎక్కువ ఉందని తెలుసు, కానీ ఆంధ్రాలో మాత్రం వాళ్ళదే పై చేయి. అయితే మీరు ఈ ఆత్మగౌరవ ఉద్యమాన్ని ఒక రాజకీయ వేదికగా మలుచుకొని తెలంగాణలో ఒక రాజకీయ శక్తిగా ఎదిగింది. అది అంటే బ్రాడ్గా అది మా అండర్స్టాండ్. అది ఎట్లా అంటే మీరు తర్వాత పోటీ కూడా చేశారు, మధ్యలో నుంచి పోటీ చేశారు, ఇంకా 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు, అది వేరే విషయం. కానీ ఈ ఉద్యమాన్ని ఒక రాజకీయ వేదికగా మాత్రము మలుచుకొని తర్వాత ఈ రిజర్వేషన్ అంశం తర్వాత వచ్చింది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడ్డ తర్వాత ఉద్యమం ఎన్ని మలుపులు తీసుకున్నా, ఎన్ని రాజకీయ నిర్ణయాలు తీసుకున్నా వర్గీకరణ అంశం కోసం మాత్రమే మా నిర్ణయాలన్నీ జరిగినాయి. అది రాజకీయ నిర్ణయాలైనా, ఉద్యమ నిర్ణయాలైనా, మిలిటెంట్ పోరాటాలైనా, ఏ త్యాగాలైనా కేవలం కేటగరైజేషన్ అంశం దృష్టి పెట్టుకొని ఇక్కడ జరిగినాయి. ఇంకా వేరే చుట్టూ ఎంఆర్పిఎస్ తిరగలే. ఏ అంశం తిరిగినా కూడా అయితే సొసైటీ కోసం చేసే ఉద్యమాలు మళ్ళీ అలాగే చేశాం. కానీ మిగతా నిర్ణయాలన్నీ వర్గీకరణ కోసమే చేశాం. అందులో వేరే మార్పులు ఉండవు ఎప్పుడు కూడా. నమస్తే, నరేందర్ రెడ్డి, ముద్రా డైలీ. మీరు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని సాగిస్తున్న కాలంలోనే క్రీమీ లేయర్ విధానాన్ని అమలు చేయాలి అన్ని రకాల రిజర్వేషన్లలో అనేది ఒక వాదన, బలమైన వాదన వచ్చింది. దానికి కొంత ఆందోళన కూడా జరిగింది. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఇది ఇక్కడ విజయం సాధించారు, అది కూడా రావాల్సిన అవసరం ఉందని భావిస్తారా? అవసరం లేదా? ఎందుకంటే ఒకసారి అనుభవించిన వాళ్ళకు మరోసారి ఉండకుండా ఆ కుటుంబానికి న్యాయం జరిగింది, ఎంతో కొంత న్యాయం జరిగింది కాబట్టి తర్వాత ఇతర కుటుంబాలకు కూడా న్యాయం జరగాలనే పద్ధతిని మీరు సమర్థిస్తారా? సుప్రీంకోర్టులో ఏనాడు లేనంత చర్చ క్రిమి లేయర్ మీద కూడా జరిగింది. మొన్న క్రిమి లేయర్ కూడా ఉంటే బాగుంటుంది, ఇది ఆలోచించాల్సిన అవసరం అని చెప్పి ఆ చర్చను మొదలుపెట్టింది ఒక జడ్జి గవాయ్. ఆయన మహారాష్ట్రకు సంబంధించిన దళితుడే. ఆయన మనసులో కూడా ఉన్నది అని అర్థమైంది. దాన్ని మరో 3 జడ్జీలు ఆ అభిప్రాయాన్ని దానికి అనుగుణంగా వ్యక్తం చేయడం జరిగింది. అది తీర్పు కాదు, కానీ అభిప్రాయం. అందులో 7గురిలో 4 అభిప్రాయం అంటే మెజార్టీ అభిప్రాయమే. కేటగరైజేషన్ మీద తీర్పు, దాని మీద అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. ఆ అభిప్రాయం వ్యక్తమైన వెంటనే దేశంలో ఉండబడే అన్ని రాజకీయ పార్టీలో ఉండబడే దళిత గిరిజన ఎంపీలందరూ ఎదిగిన కులాల నుంచి ఎదిగిన కుటుంబాలు వచ్చిన వాళ్ళు, అక్కడ ఒక మాట చెప్పాలంటే పార్లమెంటును కైవసం చేసుకున్న వాళ్ళ అభిప్రాయాలు, దళిత గిరిజన ఎంపీల అభిప్రాయాలన్నీ దళిత గిరిజనులందరి అభిప్రాయాలు కావు, దళిత గిరిజన మెజార్టీ వర్గాల అభిప్రాయాలు కూడా కావు, వాళ్ళ సొంత కులాల సొంత కుటుంబాల అభిప్రాయాలు. ఏది క్రిమిలేయర్ని వ్యతిరేకించడమైనా, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించడమైనా వాళ్ళ సొంత కులాల నుంచి ఎదిగిన కుటుంబాల అభిప్రాయం. ఇప్పుడు అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 52, 56లో ఒక అభిప్రాయం వ్యక్తం చేశాడు. దళితుల్లో ఒక మేధావర్గం ఇప్పుడిప్పుడే ఎదిగింది. అప్పుడు మేధావర్గం అంటే ఎందుకు? చదువుకున్న వాళ్ళు, కొంత ఆర్థికంగా స్థిరపడ్డ వాళ్ళు అని కదా, ఉద్యోగం చేసో ఏదో చేసి. అంటే అప్పుడు దానికి కారణం ఏంటంటే అంతకుముందు 100 ఏళ్ళ నుండే వాళ్ళకు ఒక మహర్ సైన్యం, మహర్లకు సంబంధించిన పాఠాలు ఉండడం వల్ల అక్కడి నుంచి వాళ్ళ కుటుంబాలు బాగా ఎదిగినాయి. ఆయన ఒక మాట అంటాడు, నేను
ఈ రిజర్వేషన్లు సాధించడం వల్ల లేదా ఇతర ఫలాలు పొందడం వల్ల దళితులు ఒక బలమైన వర్గం ఎదిగింది. కానీ మీరు మీ కుటుంబాల గురించి ఆలోచించుకుంటున్నారు, కానీ మీ వెనకబడ్డ కుటుంబాల గురించి, అంటే దళితుల్లో ఉండబడి ఇంకా పేద కుటుంబాల గురించి మీరు ఆలోచించట్లేదు. మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని మందలించి, నేను ఇక ముందైనా నేను పేదల కోసం పనిచేయాలి, మీకోసం ఎంతకాలం పనిచేయాలని చెప్పి అన్నాడు అతను. అంటే అప్పటికే దళిత వర్గాల్లో, గిరిజన వర్గాల్లో 1% 2% ఒక సంపన్న వర్గం ఎదిగిందనే మాట వాస్తవం. మరి అంబేద్కర్ కాలంలోనే 52, 56లోనే సంపన్న వర్గం ఎదిగితే 52లో జి వెంకటస్వామి గారు లేకపోవచ్చు. మన కాలంలో వివేకు వాళ్ళకు కొడుకు కూడా ఉన్నాడు కదా, వాళ్ళు కూడా పేదవర్గం అంటారా? అంబేద్కర్ ఆనాడు సంపన్న వర్గం కొంత ఎదిగిందని అన్నప్పుడు మల్లు అనంతరాములు, మల్లు రవి, మల్లు బట్టి విక్రమార్క అప్పుడు కనిపించకపోవచ్చు. అంటే ఆయన ఉన్నప్పుడే సంపన్న వర్గం కొంత ఉన్నది అన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు అప్పుడు లేరు, మరి ఇప్పుడు ఎదిగింది కదా. మరి దళిత వర్గాల్లో, గిరిజన వర్గాల్లో సంపన్న వర్గానికి పేద వర్గాల బిడ్డలకు మధ్యలో చదువుకునే కాడ పోటీ పడితే వీళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? గ్రామాల్లో చదివే పేద వర్గాల దళిత గిరిజన పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? ప్రైవేట్ పరీక్షలు పెట్టే కాడికి వీళ్ళు వచ్చిండ్రు, ప్రభుత్వ స్కూళ్ళకు చదువుకునే కాడ ఇంకా వీళ్ళు ఉన్నారు. మరి ఒకే దళిత గిరిజన వర్గాల్లో సంపన్న వర్గం ఎదిగినప్పుడు సంపన్న వర్గానికి కనుక రిజర్వేషన్లు ఎలకాలం ఉంటే మరి కింది వర్గాలకు ఎప్పుడంతా అనే చర్చ జరిగింది. ఇప్పుడు దాన్ని దళిత వర్గానికి ఎదిగిన సంపన్న వర్గమే క్రిమిలేయర్ను వ్యతిరేకిస్తున్నది. నేను ఒక మాట చెప్పాను, మీరు ఎట్లాగో క్రిమిలేయర్ను ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? ఒకటి తీసుకొస్తున్నారు. అంటే రిజర్వేషన్లు ఏర్పడ్డాయి ఆర్థిక అసమానతను తొలగించడానికే కాదు, సాంఘిక వ్యవస్థ ఉన్నది కాబట్టి అంటుండు కదా. నిజమే, సాంఘిక వ్యవస్థ ఉన్నదనే మాట ఒప్పుకుంటాం. మరి సాంఘిక వ్యవస్థ గురవుతున్న వర్గాల్లోనే డబ్బులున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు తయారైంది కదా. మరి ఇక్కడ డబ్బు లేని పేద కుటుంబాలకు న్యాయం జరగాలంటే ఉన్నత సంపన్న వర్గమే కొట్టుకెళ్తుంది కదా అన్నిట్లో. కాబట్టి పరిష్కారం ఏందన్నప్పుడు వాళ్ళు పరిష్కారం చూపెట్టలేదు. అంటే క్రిమిలేయర్ను వ్యతిరేకించడం అనేది వాళ్ళ వర్గ స్వభావమే, వాళ్ళ కుటుంబాల స్వభావమే. ఇప్పుడు ఇక్కడ వెంకటస్వామి కుటుంబం పోయింది, లేదా మల్లురవి కుటుంబం పోయింది, మహారాష్ట్రలో గట్లాంటి కుటుంబాలే పోయినాయి, తమిళనాడులో గట్లాంటి కుటుంబాలే పోయినాయి, ఉత్తరప్రదేశ్లో గట్లాంటి కుటుంబాలు పోయినాయి. అంటే 50-60 ఏళ్ళుగా ఏకపక్షంగా ఏ రిజర్వేషన్లు అయితే కొల్లగొడుతున్నారో ఆ కుటుంబాలు అక్కడ ఉన్నాయి. పార్లమెంటును కైవసం చేసుకున్నారు దళిత సంపన్న వర్గం ఎంపీలు. దళిత గిరిజన సంపన్న వర్గాల ఎంపీలు పార్లమెంటును కైవసం చేసుకున్నారు. వాళ్ళు ఏ కులాల నుంచి ఎదిగినరో, ఇప్పుడు మాలల నుంచి ఎదిగినరు వర్గీకరణ వ్యతిరేకిస్తుంటారు కదా. మహార్ నుంచి మహారాష్ట్ర ఎదిగిన వర్గీకరణ వ్యతిరేకిస్తుంటారు కదా. అక్కడి నుంచి కొన్ని కుటుంబాలు ఎదిగిన క్రిమిలేయర్ వద్దంటారు కదా. అంటే వాళ్ళ కుటుంబాల, వాళ్ళ కులాల ప్రయోజనాల గురించి ఆలోచించుకుంటున్నారు, కానీ పార్లమెంట్లో పేద కులాల, పేద వర్గాల వాళ్ళ గురించి ఆలోచించట్లేదు. ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తున్నాను. నేను 9వ తారీఖు నాడు గౌరవ ప్రధానమంత్రి గారిని నరేంద్ర మోడీ గారిని కలుసుకున్నా. 11:30-12 మధ్యలో కలుసుకున్నా. నాకంటే ముందు 100 మంది ఎంపీలు కలిసిండ్రు. నాకంటే ముందు అదే రోజు 100 మంది ఎంపీలు కలిసిండ్రు. ఎందుకు కలిసిండ్రు? SC/ST కేటగరైజేషన్ను మీరు వెంటనే అమలు చేయొద్దు అని ఒక అభిప్రాయం చెప్పిండ్రు. అసలు క్రిమిలేయర్ అనేది వద్దు అని చెప్పొచ్చారు. అంతే కదా. అంటే ఎదిగిన కులాల, ఎదిగిన కుటుంబాల ప్రయోజనాల గురించి మాట్లాడొచ్చారు కదా. అసలు రిజర్వేషన్లు ప్రభుత్వ రంగం మొత్తం కుదించబడి ప్రైవేట్ రంగం పెరుగుతుంది కదా. ప్రభుత్వ రంగం వ్యవస్థ అంతా కుదించబడుతుంది కదా. 1990 కంటే ముందున్న ప్రభుత్వ రంగం ఇప్పటికో ఈ 35 ఏళ్ళలో వచ్చిన ప్రైవేట్ రంగం పెరిగింది చూస్తే ఆకాశానికి భూమికి అంత తేడా పెరిగింది కదా. ఎక్కడన్నా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయా? లేవు కదా. ఈ SC/ST ఎంపీలు మాట్లాడాల్సింది దేని మీద మాట్లాడాలా? SC/ST ప్రయోజనాల కోసం మాట్లాడారు కదా. ప్రభుత్వ రంగం కుదించడం అంటే రిజర్వేషన్లు కుదించడమే కదా. రిజర్వేషన్లు కుదించబడుతుంటే పోయి పార్లమెంట్లో మాట్లాడరు, ప్రధానమంత్రిని కలవరు. కానీ వాళ్ళ కులాల ప్రయోజనాలు దెబ్బతింటాయంటే మాత్రం, వాళ్ళ కుటుంబాల ప్రయోజనాలు దెబ్బతింటారు మాత్రం 100 మంది కలుస్తారు. నంబర్ 1. నంబర్ 2, వివక్ష ఉన్నది కాబట్టి మాకు ఉండాలంటున్నారు కదా. SC/ST యాక్ట్ 2018లో రద్దయిపోయింది. రద్దయిపోయినప్పుడు MRPS చొరవ తీసుకొని దేశవ్యాప్తంగా ఉద్యమం చేశాం. మరి 100 మంది ఎంపీలు SC/ST యాక్ట్ను కాపాడండి అని చెప్పి రాజ్యాంగ సభను తీసుకురమ్మని చెప్పి అక్కడ పోయి ప్రధానమంత్రిని కలవాలి కదా, పార్లమెంట్లో మాట్లాడాలి కదా. పార్లమెంట్లో మాట్లాడరు, ప్రధానమంత్రిని కలవరు. అంతేకాదు కొన్ని సమస్యలకు మార్పులు రావాలి. లోక్సభలో SC/STలకు రిజర్వేషన్లు ఉన్నాయి, రాజ్యసభలో ఎందుకు లేవు? 15% SC ఎంపీలు అక్కడ ఉన్నారు లోక్సభలో, 7% ఎంపీలు SCలో ఉన్నారు లోక్సభలో.
ఓ 100 మంది ఉన్నారు ఇక్కడ, ఏదో 100 మంది కలిశారు. మరి అదే ఒక 25 మంది కూడా రాజ్యసభలో ఎందుకు లేరు? 20 మంది ఎందుకు లేరు? రాజ్యసభలో రిజర్వేషన్ లేవు. ఎందుకు అడగలేదు వీళ్ళు? లోక్సభకు వర్తింపజేసిన రాజకీయ రిజర్వేషన్లు రాజ్యసభ ఎందుకు వర్తించవు? పెద్దల సభల పేరుతో ఏ వర్గాల పెద్దలు వెళ్తుండ్రు? పారిశ్రామికవేత్తల కోసం కోట్ల రూపాయలు వెదజల్లే వాళ్ళ కోసం రిజర్వేషన్లా, ప్రత్యేక రిజర్వేషన్లు అవేమన్నా? దీని గురించి ఎందుకు ప్రశ్నించారు? శాసనసభలో రిజర్వేషన్ ఉంటాయి ఎస్సీ ఎస్టీలకు, శాసన మండలి ఎందుకు లేవు? శాసన మండలిలో రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఎవరు లోపలికి పోతుండ్రు? సంపన్న వర్గమే కదా, ఇతర వర్గాలకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళు అడగరు. తాలూకా కోర్టులో, జిల్లా కోర్టులో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఎందుకు హైకోర్టులో లేవు? ఎందుకు సుప్రీంకోర్టులో లేవు? ఒకవైపు న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్లు కింది స్థాయిలో ఉన్నాయి కదా, పై స్థాయిలో ఎందుకు లేవు? లేకపోవడం వల్ల అక్కడ ఎవరు తీసేస్తుండ్రు? ఇవన్నీ అడగాల్సింది ఎవరు? అక్కడ ఉన్నోళ్ళు. అక్కడ ఉన్నోళ్ళకు లేని అడగడానికి ప్రయత్నం చేస్తలేరు. రేపు సమస్యల పరిష్కారం కోసం వాటి ఎజెండాతో కూడా మేము ముందుకు సాగుతాం. క్రిమిలేయర్ విషయంకి వస్తే, క్రిమిలేయర్ ఉండాలని అనుకోవడంలో నేను ఉంటా. క్రిమిలేయర్ వద్దనేటోళ్ళు ఉన్నారు కదా. కోట్ల రూపాయలు సంపాదించుకున్న మీ కుటుంబాల బిడ్డలకును నిరుపేద కూలి చేసుకునే కుటుంబాల బిడ్డలకు సంబంధించిన విషయంలో విద్యా అవకాశాల కాడ, ఉపాధి పొందే కాడ తేడా వచ్చినప్పుడు వాళ్ళకి మీరు న్యాయం ఎట్లా చేస్తారు? నేను దానికి మార్గం చూపెడతా. క్రిమిలేయర్ మోపుకోతే పరిష్కారం చెప్తా. ఉదాహరణకు ఓసీ కట్ ఆఫ్ మార్క్ ఒకటి ఉంటుంది, బీసీ కట్ ఆఫ్ మార్క్ ఒకటి ఉంటుంది, ఎస్సీఎస్సీ కట్ ఆఫ్ మార్క్ ఒకటి ఉంటుంది అనుకుందాం. ఎస్సీఎస్టీలకు 60 అనుకోండి, బీసీలకు 70 అనుకోండి, ఓసీలకు 80 అనుకోండి. తేడా కట్ ఆఫ్ మార్కులో తేడా ఉన్నదా లేదా? అట్లనే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కాడ సంపన్న వర్గ పిల్లలకు 80% మార్కులు వేసి, పేద వర్గాల బిడ్డలకు 60% మార్కులు ఉంచినాయి అనుకో, సంపన్న వర్గం పిల్లలు సంపన్న వర్గంలో వస్తారు, 1% 2% తీసుకోదలుచుకుంటే పేద వర్గాల పిల్లలకు కొంత మేలు జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ సంపన్న వర్గాల పిల్లలు 80% మార్కులు తెచ్చుకునేటోళ్ళు ఉంటే, పేద వర్గాల బిడ్డలకు 50% మార్కులు లేని ఇబ్బందులు ఉంటే, మరి వీళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి, ఉన్నత విద్య ఎప్పుడు అందాలా? క్రిమిలేయర్ని వ్యతిరేకించే వాళ్ళు పరిష్కారం అన్న చూపెడతలేరు. నేను క్రిమిలేయర్ని స్వాగతిస్తా, పరిష్కార మార్గం అన్న చెప్తాను. నేను రెండో పరిష్కారం చెప్తా. దీనికి రెండింటికి సిద్ధపడతా. లేకపోతే పేద వర్గాలకు నాయకత్వం ఇచ్చే హక్కు మీకు ఎక్కడిది? మేము దళిత నాయకులము, గిరిజన నాయకులు అని చెప్పే హక్కు మీకు ఎక్కడిది? మెజార్టీ దళిత కులాలకు, మెజార్టీ గిరిజన కులాలకు నాయకత్వం అవుతలేరు వాళ్ళు. ఎదిగిన కొన్ని కులాలకు, ఎదిగిన కొన్ని కుటుంబాలకు మాత్రమే నాయకత్వం అవుతుండ్రు. వీళ్ళపై పార్లమెంటు కబ్జా చేసుకున్నారు. వాళ్ళ చేతిలోనే రాజకీయ పార్టీలు ఉన్నాయి. వాళ్ళని చూసి రాజకీయ పార్టీలు భయపడుతున్నాయి, వాళ్ళ మాటకు విలువనిస్తున్నాయి. ఇది ఎంతో కాలం చెల్లొద్దని నేను కోరుకుంటున్నా. మీరు చెప్పే యాదగిరి ఆంధ్రజ్యోతి అన్న, ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో మీరు ఆవేశంగా చెప్తున్న అంశానికి కొనసాగింపుగా, మీరు సమాజానికి చేసే సేవలో భాగంగా ఎన్నో ప్రయోజనాలు చేకూర్చారని చెప్తున్నారు. సమాజం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? అటు చట్టసభలో వెళ్ళటానికి కానీ, రాష్ట్రంలో కానీ, కేంద్రంలో కానీ మీకున్న అవకాశాలను వినియోగించుకొని చట్టసభల్లో ప్రవేశించి మీరు అనుకునేటువంటి మరికొన్ని లక్ష్యాలు, పేదలకి పార్లమెంటు కబ్జా చేసే పరిస్థితిని తెచ్చే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అటువంటి పరిస్థితులు, అటువంటి ఉద్యమాలు, అటువంటి కార్యాచరణ వైపు ఏమైనా ఆలోచిస్తున్నారా? ఓకే, ఎస్సీ ఎస్టీ బీసీ ఇతర పేద వర్గాల భవిష్యత్తును ప్రయోజనాలు దృష్టి పెట్టుకొని ఏ వర్గ సమస్యలు ఎక్కడ పెండింగ్లు ఉన్నాయో, ఏ వర్గాల ప్రజల ఆకాంక్షలు అక్కడ పెండింగ్లు ఉన్నాయో, ఎగ్జాంపుల్ బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు రావాలని చెప్పి 50 ఏళ్ళుగా మనం వింటున్నాం. అది పెండింగ్లు ఉన్నట్టే కదా. చట్టసభల ద్వారా పరిష్కారం కావాల్సిన అంశాలు ఏవో, ఏ వర్గాలేవో ఆ వర్గాలన్నిటినీ కూర్చుండబెట్టి ఏ అంశాల మీద మనం భవిష్యత్తులో ఐక్య పోరాటాలు చేయాలి అనే విషయంలో చర్చించడానికి అన్ని వర్గాల సంఘాలతోటి, అన్ని వర్గాల మేధావులతోటి ఈ వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు సాధించుకున్నాం కోర్టు ద్వారా, కానీ దాన్ని అమలు చేయించుకోవాలి కదా. అమలు చేసుకోవడానికి కూడా కొన్ని అడ్డంకులు ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి.
కాబట్టి ఆ అడ్డంకులను తొలగించుకొని అమల్లోకి వచ్చిన తర్వాత ఇది యథావిధిగా ముందుకు సాగుతుంది. కాబట్టి ఫర్దర్గా సమాజానికి ఇంకేం చేయాలనేదే ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. ఏది ఏమైనా ఏ అంశాలైతే ఇంకా పరిష్కారం కావాలో, ఏ వర్గాల ఆకాంక్షలు అయితే ఇంకా బలంగా ఉండి పరిష్కారం కాలేదో ఆ పరిష్కారాల వైపు ఎంఆర్పిఎస్ కేంద్ర బిందుగా భవిష్యత్తులో మారుతుంది. ఓకే, చట్టసభలకు వెళ్ళడం కోసం మా ఇప్పటివరకు కొనసాగించిన స్పిరిట్కు మేము దూరంగా ఉన్నాం. చట్టసభలకు వెళ్ళాలని ఉంటుంది. ఎందుకు వెళ్ళాలంటే ప్రజల కోసం బలమైన వాణి వినిపించుకోవడం కోసం వెళ్ళాలి. అణగారిన వర్గాల, పేద వర్గాల, వివక్షతకు బాధలు గురవుతున్న వర్గాలు ఎవరున్నా వాళ్ళ కోసం బలంగా గొంతిప్పాలని కూడా ఉంటుంది. బయట పోరాటాలు ఎంత అవసరమో లోపల మాట్లాడడం కూడా అంతే అవసరమని కూడా ఉంటుంది. ఆ అవసరాన్ని గుర్తించిన మేము 3 సార్లు పోటీ చేశాం. కానీ ప్రజల చైతన్యం లేకనో లేదా ఇతరాతర కారణం ఏమైనా, లేదా మేము అసెంబ్లీకి వెళ్ళొద్దనే కుట్రలో కారణం ఏమైనా మేము ఓడిపోయాం. అంటే మాకు ఆకాంక్ష మేము చట్టసభలకు వెళ్ళాలనేది ఉన్నట్టే కదా. ఉండి మనం ఎట్లా వెళ్ళాము? స్వతంత్రంగా వెళ్ళడం కోసమే ప్రయత్నం చేశాం. భవిష్యత్తులో అణగారిన వర్గాల సమస్యల ప్రధాన ఎజెండాగా ఉద్యమాలకు సిద్ధపడతాం. అణగారిన వర్గాల ఐక్యతతోటి చట్టసభలో ప్రవేశించి పేద వర్గాల వాణిగా వినిపించడానికి వెళ్తాం. అంతేగాని ఏదో ఒక పార్టీలో చేరి ఆ పార్టీ ద్వారా వచ్చే పదవి కోసం పోయి నోరు మోసుకొని కూర్చోవడానికి చట్టసభలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. నోరు తెరవడానికి, ప్రజల వాణి వినిపించడానికి, దేశ చరిత్రలో ఒక కొత్త బాణిగా సమాజం ముందు రావడానికి మాత్రం ఆ ప్రయత్నం చేస్తాం. ప్రజాపూరు, మీరు ఇంతకుముందు అందరి సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు, అది వాస్తవం. జర్నలిస్టుల సమస్యలకు కూడా మీరు పరిష్కారం కోసం పోరాటం చేశారు అడిగినప్పుడు. ముఖ్యంగా ఈ దేశంలో కొన్ని దురదృష్టకర సంఘటనలు, ఇక రాష్ట్రాల గురించి మాట్లాడను, జరిగిన సందర్భంలో మీరు హైదరాబాద్లో మైనార్టీ వర్గాల్లో విశ్వాసం కల్పించడం కోసం నిజాం కాలేజీలో ఒక సమావేశం పెట్టి మీ వాణి వినిపించారు. ఈరోజు దేశంలో ఉన్న పరిస్థితి, మీరు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మీ ఒక నిర్ణయం తీసుకున్నారు, లేదా కూటమికి నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ విద్వేషపూరిత వాతావరణం అనేది ఉంది. ఇవాళ ముస్లింలు ఈ భారతీయ జనతా పార్టీకి బాగా దూరంగా ఉన్నారు. ఈ దూరాన్ని లేదా ఈ విద్వేషపూరిత వాతావరణాన్ని ఏమైనా దూరం చేయడానికి ప్రయత్నాలు చేస్తారా మీరు ఒక సామాజికవేత్తగా? ఎంఆర్పిఎస్ లేదా వ్యక్తిగా నేను ఈ దేశంలో మత సామరస్యం ఉండాలి అనే కోణం నుంచి నేను ఆలోచిస్తాను. కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు జరిగినాయి, అక్కడక్కడ జరుగుతున్నాయి. దానికి ఒక వ్యక్తినో ఒక పార్టీనో బాధ్యులను చేయకుండా సమస్యకు మూల కారణం ఏందో వెతికి ఆ మూల కారణమైన సమస్య పరిష్కారం కోసం ఈ వర్గాల్లో మేధావులందరినీ కూర్చోబెట్టి భవిష్యత్తులో దేశంలో మత సామరస్యం కొనసాగే విధంగా, మత కల్లోలు జరగని విధంగా, అన్ని మతాలను సమానంగా గౌరవించే భావన పెరిగే విధంగా ఎంఆర్పిఎస్ మీరు అన్నట్టుగా అంతకుముందు ఏ చొరవ అయితే తీసుకున్నామో భవిష్యత్తులో కూడా ఆ చొరవ తీసుకోవడంలో ఆ పాత్ర పోషిస్తాం. థ్యాంక్ యూ. చివరి ప్రశ్న. ప్రజాపక్షం, మీరు అంటే ఎంఆర్పిఎస్ ఉద్యమంలో భాగంగా వర్గీకరణ గురించే కాకుండా ఇతర అంశాలు కూడా చేపట్టి విజయం సాధించినారు. పెన్షన్లు కానీ, అది గుండె చిల్లుపడ్డ విషయంలో ఆరోగ్యశ్రీ రావడంలో కానీ మీరు ప్రధాన పాత్ర పోషించినారు, విజయవంతమైన. కానీ ఎన్నికల రంగంలో మాత్రం ఎందుకో వెనుకబడినట్లు అనిపిస్తుంది. ఇతర వర్గాలను ఒప్పించలేకపోయినారా? స్వయంగా మీరు పోటీ చేసినారు, మీరు టికెట్లు ఇప్పించిన వాళ్ళు ఇతర పార్టీలను గెలుపొందారు, కానీ మీరు చేసినప్పుడు విజయం సాధించలేకపోయారు. అట్లాగే ఒక పార్టీని కూడా మీరు పెట్టారు. ఆ పార్టీ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? ఆ పార్టీని మళ్ళీ రాజకీయ కార్యాచరణ చేపడతారా? ఎన్నికల రంగంలో ఉంచుతారా? లేకపోతే ఎవరితో పొత్తులు ఉంటాయా? ఇప్పుడు మాదిగల్లో ఏ రాజకీయ పార్టీలో ఉన్నా వర్గీకరణ జరగాలనే ఆకాంక్ష బలంగా అందరిలో ఉన్నది. కానీ ఆకాంక్ష ఏ స్థాయిలో ఉన్నదో రాజకీయ పార్టీల ప్రభావం కూడా మాదిగల్లో ఉన్నది. ఏ రాజకీయ పార్టీ దగ్గర ఉండి ఆ పార్టీని అనుసరించి, నాయకులను అనుసరించి కొన్ని వ్యక్తిగతంగా వాళ్ళ అవసరాలు తీర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దానివల్ల ఉద్యమ చైతన్యం పతాక స్థాయికి పెరిగినంత స్వతంత్ర రాజకీయ చైతన్యం పెరగకపోవడం వల్ల మాలాంటి వాళ్ళం ఓటమి గురైనాం. అంబేద్కర్ కాలంలో అంబేద్కర్ కూడా ఓటమి గురయ్యాడు.
అంటే చైతన్యవంతమైన సమాజాన్ని నిర్మించాలనుకుంటున్న సమయంలో కొన్ని అడ్డంకులు అటువైపు నుంచి కూడా రావడం వల్ల, లేదా చైతన్యాన్ని అడ్డుకునే కుట్రలు కూడా బలంగా జరగడం వల్ల 100% అందులో మేము సక్సెస్ కాలేకపోయాం. భవిష్యత్తులో కూడా మేము ఇప్పుడు సక్సెస్ కాలేదని పందా మార్చం, ఏ పార్టీలో చేరం. సమాజానికి ఉపయోగపడే గొంతుకగానే మేము ఉంటాం. స్వేచ్ఛగా ఉన్నప్పుడే సమాజానికి మనం ఉపయోగపడగలం, స్వతంత్రంగా ఉన్నప్పుడే ఉపయోగపడగలం. ఇప్పుడు ఏదన్నా ఒక రాజకీయ పార్టీలో మనం పదవులు తీసుకోవచ్చు. మీ అందరికీ తెలుసు, 98లో నాకు ఎంపీ టికెట్ చంద్రబాబు ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు పెద్దపల్లి. అప్పుడు సుగుణ కుమార్కి ఇప్పించాము, 2 సార్లు గెలిచింది. 99లో నాకు రాజ్యసభ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. సూర్యాపేట నుంచి ఆకార సుదర్శన్కు అప్పుడు అవకాశం ఇప్పించాం. రాజశేఖర్ గారు 2007, 6, 7లో నాకు జూపడి ప్రభాకర్కు ఎమ్మెల్సీ ఇస్తానని ప్రతిపాదన పెట్టాడు, మంత్రి ఇస్తా అని చెప్పి. ఆయన తీసుకున్నాడు, నేను వద్దన్నాను. అప్పుడు డి రాజేశ్వరరావు అనే సోదరుడికి నిజామాబాద్లో జుక్కల నుంచి ఓడిపోయిన తమ్ముడికి ఇప్పించడం జరిగింది. 2009లో వరంగల్, మా సొంత వరంగల్ పార్లమెంట్ రిజర్వేషన్. రాజశేఖర్ గారు, కేవీ ప్రాంచంద్రరావు గారు, మీరు తీసుకోండి కృష్ణ, ఖర్చు మేమే పెడతాం, గెలిపించుకుంటాం అన్నారు. నాకు అవసరం లేదు సార్, నేను వర్గీకరణ లక్ష్యం చేరేంత వరకు నేను ముందుకెళ్లాల్సిందే అని చెప్పాము. అప్పుడు సిరిసిల్ల రాజయ్యకు అవకాశం వచ్చేసింది. తీసుకోవాలనుకుంటే పెద్ద సమస్య ఉన్నది. ఇప్పుడు 2013, 12 లోటస్ పాండ్లో జగన్మోహన్ రెడ్డి గారు మొదటి వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశాలు పెట్టడానికి 2 రోజుల ముందు నేను లోటస్ పాండ్లో ఆయన కలిశాను. అన్న, నీకు రాజ్యసభ ఇస్తాను, నువ్వు తీసుకో, నువ్వు రాజ్యసభకి వెళ్ళి ఏదన్నా మాట్లాడమని చెప్పడం జరిగింది. నాకు వద్దని చెప్పాను. తీసుకోవాలనుకుంటే మన ఆర్ కృష్ణ అన్న తీసుకోలేదా? సింపుల్. అదే ఒక సంఘంలో ఎదిగిన నాయకుడికి గుర్తింపు ఉన్నప్పుడు పార్టీలు అవకాశాలు ఇస్తాయి. తీసుకోవడం అంటూ జరిగితే పెద్ద సమస్య కాదు. అట్లనే ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భం కూడా మనం విశ్వరూప మహాసభ అసెంబ్లీకి జరిగినప్పుడు ప్రధానమంత్రికి కృష్ణమతి గారు చాలా దగ్గర అయ్యాడు, లేదా బీజేపీకి చాలా దగ్గర అయ్యాడు, వరంగల్ టికెట్ ఆయనకు రాబోతుందని చెప్పి అన్ని పత్రికలు ప్రధాన శీర్షికల్లో కూడా రాసిన సందర్భాలు ఉన్నాయి. వాటిని నేను నిరాకరించాను. మొన్న జరిగిన పార్లమెంట్ అప్పుడు కూడా నిరాకరించాను. ఎందుకు నిరాకరించాల్సి వస్తుందంటే సమాజంలో చాలా పేద వర్గాల సమస్యలు పరిష్కారం కావట్లేదు. ఇప్పుడు ఇంతమంది 100 మంది ఉన్నారు, ఎందుకు మాట్లాడతలేరు? వాళ్ళ అధినేతలు వాళ్ళని కంట్రోల్ చేస్తుంటారు కదా. వాళ్ళ అధినేతల ఐడియాలజీకి అనుగుణంగా వీళ్ళు ఆడ పడి ఉండాలి. అక్కడ పడి ఉండడం కోసం నాలంటి వాళ్ళు ఎందుకు వెళ్ళాలా? వెళ్ళడం కష్టమే స్వతంత్రంగా. ఏదో ఉన్న పాటలో చేరితే ఈజీనే. ఈజీ మార్గం ఎన్నుకుంటే నేను నోరు మూసుకోవాల్సి వస్తుంది, కష్టమైన మార్గం ఎన్నుకుంటే ఓడిపోవాల్సి వస్తుంది. ఇంకా 10 సార్లు ఓడిపోతానేమో కానీ మార్గాన్ని మార్చుకోవాలి. గెలిచినప్పుడు మనం మన వర్గాల గురించి మాట్లాడడానికి వీలవుతుంది. అన్న కృష్ణ లాస్ట్ క్వశ్చన్ అన్న, మీరు 30 ఏళ్ళ వర్గీకరణ విషయంలో వర్గీకరణ వ్యతిరేకించే స్వార్థపర వర్గంతో నాకు విభేదాలనే అక్కడ నేను రాజీ పడలేను. ఇది న్యాయమైన పోరాటం కనుక. కానీ ఒక విషయం చెప్తే, సామాన్య మాల ప్రజలు నన్నే ఎక్కువ అభిమానిస్తారు మాల లీడర్ల కంటే. మాల లీడర్లు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మాదిగల మీద ఏదో మాట్లాడతారు, వాళ్ళు ఏదో పదవుల కోసం పాకులాడుతుంటారు. కానీ వాళ్ళకు నా పట్ల అభిమానం ఏంటంటే 2-3 కారణాలు ఉన్నాయి. నంబర్ 1, మాదిగల సమస్యల మీద ఉద్యమం చేసేది వర్గీకరణ కోసం మాత్రమే ఎక్కువ చేసింది. కానీ మిగిలిన ఏదన్నా సమస్యల మీద బాగా పోటం చేసిన అంటే మాలల కోసమే చేశాను. ఎగ్జాంపుల్, మాది హంటర్ రోడ్ షాంపేట్. అప్పటికి ఎంఆర్పిఎస్ లేదనుకుందాం. 81, 82, 83 అంటే దాదాపు అప్పుడు నేను 10th పాస్ అయ్యి ఇంటర్లో అడుగు పెట్టాలనుకున్న సమయంలో మా ఒక 200 ఇండ్లు మాదిగలు ఉంటే మా మాలలై ఒక 12-13 ఇండ్లు ఉంటాయి. కొద్దిగా ఊరుకు దగ్గర ఉంటుంది. మేము ఊరుకు కొంత దూరం ఉంటాం. ఊరును ఆనుకొని ఇండ్లు ఉంటాయి. వాళ్ళ మీద కొంత ఊరుకు దగ్గర ఊరులో ఉండబడే ఆధిపత్య వర్గాలు అక్కడ మహిళలను వేధించి అది చేసేవాళ్ళు. ఒకనో సందర్భంలో ఒక మహిళను వేధిస్తున్న సమయంలో వాళ్ళ అన్న ఘర్షణ పడితే ఆయన వచ్చి వీళ్ళు కొట్టేశారు. ఆ కొట్టిన దాన్ని ఆధారం చేసుకొని అప్పుడు ఫిట్స్ వస్తే కింద పడి ఎట్లయితే కొట్టుకుంటారో అట్లా కొట్టుకుంటుండ్రు. కొమరే అనే ఒక మాల సోదరుడు, ఆయనను మేము అప్పుడు తీసుకెళ్ళి హాస్పిటల్ వేసాం. హాస్పిటల్ వేస్తే మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని ఇళ్ళ దాకా తను కొట్టేశారు. ఎంతకాలం ఇది వాడాలని చెప్పి వాళ్ళని మేము ఎదుర్కొన్నాం. వాళ్ళు మాకు మధ్యలో జరిగిన ఘర్షణలు, ప్రతిదాడుల మధ్యలో మేము గాయాలు గురైనాం. మా చేతిలో వాళ్ళు కొంతమంది గాయాలు గురైన, వాళ్ళు ఒక్కొక్కరు తర్వాత చనిపోయాడు. మా మీద కేసు పడ్డది. ఎప్పుడు కేసు పడ్డది?
82లో కేసు పడ్డది. ఇప్పుడు 2024. అరే 42 ఏళ్ల క్రితం నేను జైల్లో ఉన్నా. ఎవరి కోసం జైల్లో ఉన్నా? ఇక నేను చదువుకోలే ఇక అక్కడి నుంచి 6 నెలలు మేము జైల్లో ఉన్నాం. అంటే ఉద్యమం మొదలు కాక ముందే నేను జైలుకి వెళ్ళినోని కదా. ఎవరి కోసం జైలుకి వెళ్ళినంటే నా మాల చెల్లెను ఇట్లా చేస్తున్న క్రమంలో అన్న అడ్డుకుంటే ఆయనను కొడితే మేము తీసుకెళ్తే మమ్మల్ని కొడితే దాన్ని ప్రతిఘటన కోసం చేశాం కదా, జైలుకి వెళ్ళాను. అప్పటి నుంచి చదువు లేదు. అదే తర్వాత ఆ పోరాటంలో మాకు కొంత పీపుల్స్ వార్ ఆనాడు రాడికల్స్ మాకు అండగా ఉన్నారు కాబట్టి దాంట్లో ఆకర్షితులైనాం. కొంత నక్సలైట్ అండర్గా ఉండు ఇవి మళ్ళీ బయటకు వచ్చాం, డెమోక్రట్ ఉద్యమం నడుపుతున్నాం. అంటే మొదటి జైలుకి వెళ్ళింది ఎవరి కోసం? మా వాళ్ళ కోసం. పోనీ మాది వరంగల్. నేను ఒంగోలు ఎందుకు ఏర్పాటు చేయాలి ఎంఆర్పిఎస్? వరంగల్లో ఏర్పాటు చేయవచ్చు కదా. ఒంగోలు ఏర్పాటు చేయడానికి కారణం చెప్పాను కదా. ఒంగోలుకు ఒక 20-25 కిలోమీటర్ దూరంలో సంతనూతలపాడు నియోజకవర్గంలో చీమకుర్తి అనే మండలం ఉంటుంది. గ్రానైట్ క్వారీలకు అది పెద్ద ఫేమస్ కాలేదు. అక్కడ ఏషమ్మ, రామలమ్మ, అంజమ్మ అనే 3 మహిళల్ని ఆదివారం పూట గ్రానైట్ క్వారీలో అత్యాచారాలు చేసి చంపేశారు పనికి పోతే. ఆ చంపిన సంఘటన మీద ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం జరగడం కోసం నేను అక్కడికి వెళ్ళాను. మరి అక్కడికి వెళ్ళి జరిగిన పరిణామాల భాగంగా మాదిగలకు అన్యాయం జరుగుతుందనే విషయాన్ని తర్వాత 2 ఏళ్ళకు గ్రహించి నేను 92లో అక్కడికి వెళ్ళాను. 94 ఉద్యమం మొదలైంది. మరి ఎవరి కోసం వెళ్ళినట్టు? వాళ్ళకు వెళ్ళాను. ప్రకాశం జిల్లాకి వెళ్ళాను. అక్కడ కందుకూరులో బృందావనం మన మాలపల్లె మీద అగ్రకులాలు దాడి చేశారు. కట్ర విజయసాగర్ అనే తమ్ముడు చంపబడ్డాడు. నేను అక్కడ 6 నెలలు ఉన్నాను. 9 నెలలు చీమకుర్తి మాలపల్లెలో పడుకున్నా. 6 నెలలు కందుకూరు బృందావనం మాలపల్లెలో పడుకున్నా. ఇవన్నీ వాళ్ళకు నాకు అభిమానం ఉంటుంది కదా. వాళ్ళు చుండూరు మాలపల్లెలో నేను పడుకున్నాను, నా పట్ల అభిమానం ఉంటుంది కదా. నెలల తరబడి ఆడ ఉన్నాను కదా. అంటే ఎంఆర్పిఎస్ ఏర్పడక ముందు ఎవరి కోసం పనిచేసిందంటే నేను అటుపోయినా కదా. మా ఊర్లో ఉండి జైలుకి వెళ్ళింది మా మాలల కోసమే. నేను జిల్లా దాటి అక్కడికి వెళ్ళింది కూడా మా పిల్లల కోసమే. విషయం చెప్తాను. ఉద్యమం ముందుకెళ్తున్న దశలో ఫస్ట్ గద్దర్ అన్నదే కాల్పులు జరిగినాయి. ఇక్కడ కాల్పులు జరిగినాయి కదా. ఆ కాల్పులను నిరసిస్తూ ఎవరు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేకపోతే ఎంఆర్పిఎస్ రాష్ట్ర బంధు కాలిచ్చింది. మా గద్దర్ మా సోదరుడే కదా. మాకు విప్లవోద్యమానికి అప్పుడు సంబంధం లేదు కదా. కానీ ఎవరి కోసం బంధు కాలు ఇచ్చాం? రోడ్డు మీదకి వచ్చి ఆ ఉద్యమాలను ఆ పార్టీని సమర్థించడానికి ధైర్యంగా లేని రోజుల్లో మేము బంధు కాలు ఇచ్చాం. బంద్ సక్సెస్ అయిన చేశాం కదా. మా పాత్ర మేము పోషించాం కదా. మీరు చూడండి. ఇప్పుడు సుద్దాల దేవేను మంత్రివర్గం నుంచి చంద్రబాబు నాయుడు తప్పించాడు ఏదో కేసు విషయంలో. సుద్దాల దేవేను మంత్రివర్గం తప్పిస్తే ఎందుకు తప్పించడం అని చెప్పి మళ్ళీ ఉద్యమం చేస్తే బాబు మోహన్కు మళ్ళీ అదే మంత్రివర్గంలో చోటు ఇచ్చింది కార్మిక శాఖ మంత్రిగా. అంటే సుద్దాల దేవయ్య మాలే కదా, బాబుమోహన్ మాలే కదా. మీ అందరూ తెలుసు ఎల్బీ నగర్లో శంకర్రావు మంత్రి హోదాలో ఉన్నప్పుడు ఎల్బీ నగర్లో సబితా ఇందరెడ్డి కొడుకులు కొంతమంది మనుషులు ఎల్బీ నగర్లో ఆయన మీద దాడి చేశారు కదా. దాడి చేసినప్పుడు ఆయన తప్పించుకొని ఒక ఇంట్లో దాక్కున్నాడు కదా, ఒక ముస్లిం ఇంట్లో దాక్కున్నాడు కదా. మరి ఆ దాడిని నిరసిస్తూ ఉద్యమాలు చేసింది ఎవరు? ఎంఆర్పిఎస్ఏ కదా. చంద్రరావును అక్కడ పట్టుకొని హరీష్ రావు కొట్టిండు ఢిల్లీలో కదా. చంద్రరావుకు క్షమాపణ చెప్పాలని ఉద్యమం చేసింది ఎవరు? ఎంఆర్పిఎస్ఏ కదా. గీతారెడ్డి గారిని పట్టుకొని మన కోదండరామ్ పొలిటికల్ చేసి చైర్మన్గా గీతమ్మకు కర్రకాచి వాత పెడితేనే తెలంగాణ వస్తుందని మాట్లాడిండు. అంటే ఎంతోమంది మహిళా మంత్రులు ఉన్నారు కానీ గీతమ్మకే కర్రకాచి వాత పెట్టడం అనే మాట ఎందుకు అన్నావు? ఆమె క్షమాపణ చెప్పాలని ఉద్యమం చేశాం కదా. న్యాయం కోసం నిలబడ్డ చరిత్ర మాకున్నది కదా. అంటే ఈ ఉద్యమాలన్నీ ఎవరి కోసం చేసినట్టంటే మా పిల్లల కోసం చేసాం. కారంచేడు సంఘటన మీరు పేరున్నారు. అప్పుడు మేము వరంగల్లో ఉన్నాం, ఉద్యమాల కోసం అక్కడికి వెళ్ళి వచ్చాం. చుండూరు మీరు పేరున్నారు. మీరు గమనించాలి, కారంచేడులో మొత్తం మాదిగలే చంపబడ్డారు. చుండూరులో 7 మాలలు, ఒక మాదిగ చంపబడ్డారు. నేను అక్కడ పోయి మాలపల్లెలు పడుకున్నా. 10 రోజులు మాలపల్లెలు పడుకుంటే ఒకరోజు మాదిగపల్లె పడుకున్నా. కానీ కారంచేడు, చుండూరు తర్వాత అతిపెద్ద ఘోరమైన ఘటన శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేటలో జరిగింది. లక్ష్మీపేటలో 5-6 మాల తమ్ముళ్ళని మాత్రమే దారుణంగా చంపేశారు భూమి గొడవల్లో. ఒక ప్రాజెక్టు కింద భూమి పోతే ఆ భూమిని మాకు కూడా కావాలని, మిగిలిన భూమి మాకు కూడా కావాలంటున్నప్పుడు మీకు ఇవ్వమని చెప్పి కాపు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు దాడి చేస్తే చంపబడ్డారు. అసలు ఆ ఉద్యమానికి మొత్తం నాయకత్వం వహించింది మేమే కదా. మా మాల తమ్ముల శవాలను తీసుకెళ్లి రోడ్డు మీద కూర్చుని అప్పుడు కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి ఉన్నాడు. కిరణ్ కుమార్ గారు మేము అక్కడికి వచ్చే ముందు మేము రోడ్డు మీద శవాలను పెట్టుకొని కూర్చొని ఉద్యమం చేశాను కదా. ఇవన్నీ చెప్పండి. మా మాల సోదరులకు ఎవరికన్నా అన్యాయం జరిగితే నేనెందుకు మౌనంగా ఉంటా? వివక్షను ఎదుర్కొనే కాడ అందరి కోసం పనిచేస్తా. అన్యాయం జరిగిన మాదిగలకు, ఉపకులాలకు న్యాయం కోసం ఉద్యమం చేస్తున్నా. నాకు అందరూ సమానమే. వివక్షను ఎదుర్కొనే వాళ్ళందరూ సమానంగానే ఉంటాం. కానీ అన్యాయం జరిగిన వర్గం పక్షాన్ని నేను మాట్లాడతా. ఈ లెక్క చూస్తే నా జీవితం మొత్తం ఎవరి చుట్టూ తిరిగిందంటే నా ఊర్లో ఉండే నేను జైలుకి వెళ్ళింది నా మాలల కోసం, ప్రకాశం జిల్లాకి వెళ్ళింది నా మాలల కోసం, శంకరావు కోసం ఉద్యమాలు చేశాం, గీతారెడ్డి కోసం చేశాం,
చంద్రరావు కోసం చేశాం, గద్దర్ కోసం చేశాం, అందరి కోసం చేశాం. ఎవరు మళ్ళీ రోడ్డు మీదకి రాలేదండి? ఆ లీడర్లు అనబడుతున్న వాళ్ళు ఎవరు రోడ్డు మీదకి రాలేదుగా? మేము చేశాం కదా. సమాజంలో ఎవరికన్నా అన్యాయం జరుగుతున్నప్పుడు ఎంఆర్పిఎస్ మౌనంగా ఉన్నదా? మౌనంగా ఉండదు. శక్తి మేరకు మా వాయిస్ వినిపిస్తాం, శక్తి మేరకు మా శక్తిని ప్రదర్శించేటట్టు చేస్తాం. ఇది అందరి కోసం చేస్తామనేసి మీరు తీసుకొస్తున్నాను. దాదాపు విక్రమం కొనసాగింది. చాలా లోతైన విషయాల్ని కృష్ణమాది గారు మన ముందుంచారు. అలాగే మీడియా పోషించాల్సిన పాత్ర గురించి కూడా వారు ముందుగా తన ప్రారంభంలోనే అపీల్ చేశారు కనుక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని నేను కోరుకుంటూ, నిజంగా ఆయన ఒక పెద్ద మాట అన్నారు. అంటే మాట అనడం కాదు, నినాదమే అది. చెప్పులు కుట్టే చేతులతో తిరిగి చరిత్ర రాస్తామన్నారు. నిజంగా ఆ చరిత్ర రాశారు, ఆ నినాదాన్ని నిజం చేశారు. కానీ వారు చెప్పులు కుట్టే చేతులను ఒకటే మాట అన్నారు, కానీ సమాజంలో ఒక జర్నలిస్ట్గా ఒక ప్రజాపక్షాన్ని నిలబడి చూస్తున్న మా కళ్ళలో, మా అధ్యయనంలో ఒక చెప్పులు కుట్టడమే కాదు, ఇవాళ సమాజం చీకొట్టే వృత్తుల్లో నిమగ్నమైపోయి ఆ వృత్తుల్లో తరతరాలుగా జీవితాలను మొత్తం మగ్గిపోయి ఉన్నటువంటి కులాల జీవితాల్లో వెలుగు ప్రసాదించే లక్ష్యంతో ఈ రిజర్వేషన్ వర్గీకరణకు తాను పిలుపునిచ్చి పట్టిన పట్టు పట్టకుండా వీడకుండా ఇవాళ సాధించి ఆ జీవితాల్లో ఆ జీవితాలకి సమాజంలో గౌరవం తెచ్చే దిశలో వారు కాబోతున్నారని నేను ఆశిస్తూ ఇవాళ వారి సమయం ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం పక్షాన నేను వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పుడు మా రాష్ట్ర కార్యదర్శి వి యాదగిరి వందన సమర్పణ చేయాలని కోరుతున్నాను. ఇది ఫ్రంట్ లైన్. దేశంలో చాలా ఇంటర్నేషనల్ పత్రిక, ఇందులో 4 పేజీల ఇంటర్వ్యూ వచ్చింది. నిన్నగాక మొన్న హిందూలో వచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా పేజీలు మొత్తం దిగినాయి. బహుశా మన తెలుగు మీడియాకు నేను అన్న ఇక్కడ నుంచి తెలుగు మీడియాలకు కూడా మీరు అనుకున్న దానికంటే ప్రాధాన్యత పెరుగుతుందని, ఇంతమంది జర్నలిస్టులు వచ్చారంటే మీ వార్తను కవర్ చేయడానికి మాత్రమే అని గౌరవించాలని కోరుకుంటూ 100% ఈ కార్యక్రమానికి 100% గౌరవిస్తా. యాజమాన్యం పంపితేనే యాజమాన్యం ప్రతినిధులుగా వీరు వచ్చారు తప్ప వీరు స్వతహాగా రాలేదు. దయచేసి మీరు గమనించాలి. వారు కూడా వచ్చినటువంటి మన జర్నలిస్టులు వారు మనకు ప్రాధాన్యత పెంచడానికి వచ్చి మందకృష్ణ మాదే గారికి ధన్యవాదాలు. మరియు ఈ కార్యక్రమం కవర్ చేయడానికి విచ్చేసినటువంటి వేర్వేరు మీడియా ప్రతినిధులందరికీ TUWJ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ధన్యవాదాలన్న మన వైపు నుంచి.